गुरुవు గారు. అథ మంత్రపాఠ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము సమానాధికరణ కర్మధార తత్పురుష సమాసంలో విశేష్య పూర్వపద కర్మధార తత్పురుష సమాసం ఏంటో చూసాము. ఇప్పుడు అదే క్రమంలోనే ఇంకా నెక్స్ట్ బిందు ఏదైతే ఉందో 4వ బిందు అది చూద్దామండి. రాసుకోండి. అంతిమ ఉదాహరణ రాసుకున్నారండి. అంతిమ ఉదాహరణ మీమాంస మీమాంసక దుర్దురుడ రాసినారు. అది రాసినారు అనుకుంటున్న ఉదాహరణ. అందులోనే నెక్స్ట్ ఒకటి దాంట్లో ఒక ఇంకో బిందు యాడ్ చేసుకోండి. మయూర ఆది అంటే మయూర మొదలగు మయూర ఆది కొన్ని విశేష శబ్దాలకు కూడా మయూర ఆది అంటే పక్షి విశేషకం అండి. ఇక్కడ మయూర ఆది, మయూర అంటే నెమలి. మయూర ఆది కొన్ని విశేష శబ్దాలకు కూడా వ్యంసక ఆది కొన్ని సమానాధికరణ విశేషణ శబ్దాలతోటి కొన్ని సమానాధికరణ విశేషణ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. మయూర ఆది కొన్ని విశేష శబ్దాలకు కూడా వ్యంసక ఆది కొన్ని సమానాధికరణ విశేషణ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. అస్తు. ఇప్పుడు చూద్దాం. మయూరః ప్లస్ వ్యంసకః, వ్యంసకః ఇవన్నీ ఉదాహరణలు చెప్తే తెలుగులో రాసుకోవద్దండి. మీరు సంస్కృతంలో రాసుకోండి, తప్పైనా పర్వాలేదు. సంస్కృతం రాసుకుంటే మీకు త్వరగా సంస్కృతం అర్థమవుతుందన్నమాట. తెలుగులో రాసుకోవాలి. వ్యంసకః అనేది ఒత్తు ఖానండి, మామూలు ఖానండి? సామాన్యక. వ్యంసకః సామాన్యక కాదు, సామాన్య. గురుగారు మయూరః ప్లస్ వ్యంసకః ఈజ్ ఈక్వల్ టు మయూర వ్యంసకః. మధ్యలో సమాసం చేయడం అనేది మధ్యలో ఉండే విభక్తి తొలగిపోతుంది. మయూర వ్యంసకః, మయూర వ్యంసకః, మహోదయ వ్యంసకః అంటే ఏంటండి? దీని తాత్పర్యం అంటే దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి నెమలి,
అంటే కొన్ని బాగా తేజవంతంగా ఉంటాయి కదా నెమళ్ళు కూడా. మనుషులు చాలాకి పురుషు అంటాం. బాగా ఆ యుక్తమైనటువంటి పురుషుడు అంటే బాగా నిపుణత కలిగినటువంటి పురుషుడు. అట్లాగా ఆ పక్షుల్లో కూడా కొన్ని చాలాకి ఆ ఉండేటువంటి కొన్ని నెమళ్ళు ఉంటాయంట. అంటే ప్రతి క్షణంలో యాక్టివ్ గా ఉండేటువంటివి అన్నమాట. సతర్కంగా ఉండేటువంటి నెమలి చాలా నెమలి అంటామండి. చాలా కంటే దాన్ని తెలుగులో ఏమంటామంటే పదము చాలా మోరు అంటే తెలివిగల నెమలి అని వచ్చింది. తెలివి చలాకీగా ఉండే నెమలి, చలాకీగా ఉండేటువంటి అంటే యాక్టివ్ గా ఉండేటువంటి నెమలి అనమాట. దాన్ని వ్యంసక అంటాం. ఇప్పుడు నిపుణత అంటాం కదా, అట్లా ఆ విధంగా. నెక్స్ట్ ఛాత్ర వ్యంసక. ఇది విషయం చాలాకి ఛాత్రులలో కూడా అంటే విద్యార్థులు కూడా బాగా విశిష్టమైన యోగ్యత కలిగినటువంటి చాలాకి అంటే ఎప్పుడు అన్నిట్లో ముందుండేవాడు, చాలాకిగా పనిచేసేవాడు. చదువు విషయంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, ఏదైనా కానీ అన్నిట్లో ముందుండేవాడు. ఛాత్ర ప్లస్ వ్యంసక. ఛాత్ర ప్లస్ వ్యంసక. ఛాత్ర ప్లస్ వ్యంసక. ఆదర్శ శిష్యుడు. ఆదర్శం చెప్పకూడదు. వ్యంసక అంటే దాంట్లో చాలాకిత్వం, నైపుణ్యత్వం, నిపుణత్వం, దక్షత్వం అలాగనమాట. ఆదర్శ శిష్యుడు. ఆదర్శం అంటే దాంట్లో కొందరిలో బుద్ధి దుష్టతలో కూడా దుష్ట బుద్ధి కూడా చాలాకిగా ఉంటున్నామంట. అది ఆదర్శం కాదు కదా. ఏమంటున్నారండి? చతురత శిష్య చాలాకి శిష్యుడు. యాక్చువల్గా చీటర్ అని కూడా అంటారు కదండి వ్యంసక అంటే. దీంట్లో అంత నిందార్థంలో కాకుండా కొంచెం స్థుతి కాదు, నింద కాదు, కొంచెం ప్రకారం చేసి చెప్తున్నా అన్నమాట. జగ్లర్ అని కూడా వాడుతున్నారు అక్కడ. నెక్స్ట్ ఇంకోటి రాసుకున్నట్లుగా కంబోజ ముండ. కంబోజ ముండ. కంబోజ ముండ అంటే ముండిత్ అంటే ఇప్పుడు మొత్తం గుండు గీయించుకుంటుందా అటువంటి కంబోడియా వాసి. కంబోడియా దేశం నివసించే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు నెత్తి మీద పైన ఎంట్రుకలు ఉండవండి, ఎక్కువ గుండు పట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది దేశవాసులు అలాగా ఉంటుంది అన్నమాట. కంబోజ ముండ. ఓకే, అలా ఎన్నో రాసుకోవచ్చు. అదే యవన ముండ. యవనవస్థలో అంటే ముండ అంటే ఇప్పుడు గుండు కొట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే టోపీలు పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టైల్ అన్నమాట. ఇప్పట్లో అందరూ రకరకాలుగా ఉంటున్నారు అన్నమాట. కొందరు వెంట్రుకలు పెంచుకోవడం అలవాటు, కొందరికి వెంట్రుకలు సగం తీసి సగం పెట్టుకొని విచిత్రమైనటువంటి ప్రకారాలుగా చూస్తూ ఉంటామంట. కొందరు ఏం లేకుండా ఉంటారు. ఏం రాసుకోవాలండి? అంటే ముండితమైనటువంటి కంబోడి వాసి నివాసులు, కంబోడియా వాసులు. కంబోడియా వాసులు రాసుకోమంటారు. మామూలు బకాలం అండి, ఒక ప్రాంత విశేషం అనేది. ఇది ప్రాంత విశేషం. కంబోడియా అనేది ప్రాంత విశేషం. సరే, ప్రాంత దేశం నుంచి వచ్చిన చిత్రుడు అని చెప్పుకోవాలండి. గుండు అనేది మనకి తెలియాలి. బోడిగుండు కలిగిన కంబోడియా వాసి. ఓకే, నా అంతిమి యవన ముండ. యువావస్థలే ముండనం చేసుకునేటువంటి వ్యక్తి. ముండనం చేసుకునేటువంటి వ్యక్తి. అస్తు. ఇవి కొన్ని మయూర ఆది శబ్దాలతోటి కొన్ని శబ్దాలు మయూర, ఛాత్ర, కంబోజ, యవన ఇవన్నీ కొన్ని శబ్దాలు ఉన్నాయి దాంట్లో గణ విశేషంలో.
దాంట్లోతో కూడా మనం సమాస్ చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని శబ్దాలు చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ బిందు రాసుకుని 4వ పాయింట్ కింద మనకు 3 అయిపోయా, మొత్తం 6 చెప్పాం కదా, 6తో 3 అయిపోయినా 4వ రాసుకుంది. విశేషణ ఉభయ పద కర్మధార 2 విశేషణ పదాలు ఉంటాయంట, అది రాసుకొని 4వ బిందు 4వ పాయింట్. విశేషణ ఉభయ పద కర్మధార హెడింగ్ పెట్టుకొని విశేషణ ఉభయ పద కర్మధారయ తత్పురుష సమాసం. విశేషణ ఉభయ పద కర్మధారయ తత్పురుష సమాసః. విశేషణ ఉభయపద కర్మధారయ విశేషణ ఉభయపద కర్మధారయ తత్పురుష సమాసః. రాసుకుంది. దీని యొక్క డెఫినేషన్ ఏంటనేది, ఏ కర్మధార తత్పురుష సమాసంలో ఏ కర్మధార తత్పురుష సమాసంలో ఏ కర్మధార తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది విశేషణంగా ఉండి పూర్వపదం విశేషణం అంటున్నాను. పూర్వపదం విశేషణంగా ఉండి ఉత్తర పదం కూడా విశేషణంగా ఉంటే ఉత్తర పదము కూడా విశేషణంగా ఉంటే దానిని విశేషణ ఉభయ పద కర్మధారయ తత్పురుష సమాసం అంటాం. పూర్వపదము విశేషణం ఉండి ఉత్తర పదం కూడా విశేషణంగా ఉంటే దానిని కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. ఉభయపద విశేషణ ఉభయపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. 2 పదాలు పూర్వపదము ఉత్తర పదం 2 విశేషణంగా ఉంటే దాన్ని విశేషణ ఉభయపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఒకటో బిందుకి రాసుకోండి. ఒకటో బిందుకు సూత్రం ఏంటంటే ముందు చెప్తున్నాం, వర్ణో వర్ణే అంటే వర్ణవాచక శబ్దము అదే వర్ణవాచక శబ్దంతో సమాసం అవుతుందంట. సూత్రం రాసుకోండి. సూత్రం వచ్చి వర్ణో వర్ణేన, ఇది సూత్రం అండి, ఈ బిందు యొక్క సూత్రం. ఈ సూత్రం ప్రకారం దీని అర్థం చెప్తున్నాం. వర్ణో వర్ణేన అస్తు రాసుకోండి. వర్ణవాచి విశేషణ శబ్దానికి, వర్ణం అంటే రంగు, రక్తవర్ణము, పీతవర్ణము, కృష్ణవర్ణం, అట్లా వర్ణాలు చెప్తున్నారు, అవి రంగుల పేర్లు. వర్ణవాచి విశేషణ శబ్దానికి సమానాధికరణ వర్ణవాచి విశేషణ శబ్దానికి సమానాధికరణ వర్ణవాచి విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఒక్కసారి చెప్పండి గురుగారు. అండి, వర్ణవాచి విశేషణ శబ్దానికి సమానాధికరణ వర్ణవాచి విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది.
తత్పురుష సమాసం అవుతుంది. గురువుగారు వాచీనండి, వాచీనా? వాచి దీర్ఘం పెట్టుకోండి. మరి వర్ణవాచి విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అంటే పూర్వపదం విశేషణం వర్ణవాచి ఉండాలి, ఉత్తరపదం అంటే విశేషం వర్ణవాచి ఉండాలి. అది అధిక సమానంగా ఉండాలి. వర్ణం ఒక వర్ణం ఒక వస్తువులో ఉండి దాని యొక్క విశేషం ఇంకొక వస్తువులో చూపించకూడదు. విశేషణం ఎల్లప్పుడూ విశేష్యంలో చూపించాలి. ఒక విశేషణము ఇంకొక విశేష్యంలో చూపించకూడదు. ఇంకొక విశేష్యం యొక్క వర్ణం ఇంకొక విశేషంలో చూపించకూడదు. ఓకేనా? అందుకే సమానాధికరణ విశేషవాచి సుబంతంతో తత్పురుష సమాసం అవుతుందని మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసుకొని స్పష్టమవుతుంది. కృష్ణ ప్లస్ సారంగ. కృష్ణ ప్లస్ సారంగ. కృష్ణ ప్లస్ సారంగ. సారంగ ఒక వర్ణం అండి, నలుపులో ఒక రంగం. కృష్ణ ప్లస్ సారంగ. కృష్ణ సారంగ. కృష్ణ సారంగ. 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 కృష్ణ సారంగ. కృష్ణ సారంగ. కృష్ణ సారంగ. ఓకేనా? నల్లని అర్థం చెప్తారా గురువు గారు? అంటే కృష్ణ అని తెలుసు నలుపు అని చెప్పి, సారంగ అంటే ఈ నలుపులోనే కొంచెం దాంట్లో వర్ణం కొంచెం నలుపే ఉంటుంది, దాంట్లో నలుపులో కొంచెం తేడాగా సారంగ వర్ణం అంటే చితకబర వర్ణం అన్నమాట. అంటే కాలే వర్ణానికి ఆధారం చేసుకునే దాంట్లో కొంచెం తేడా చేస్తామంట. నలుపులో కొంచెం పూర్తి నలుపు కాకుండా నలుపులో కొన్ని రకాలు ఉంటాయి కదా, కొంచెం చేంజ్ చేసి అది సారంగ వర్ణం అంట. అంటే కాలవర్ణానికి ఇంకొక చిన్న ప్రభేదం. నలుపులో కొంచెం దాన్ని వేరు చేసి మనం ఆ వర్ణాన్ని చూపిస్తామట. కృష్ణ సారంగ రెండు నలుపునే ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది. అంటే నల్లని నలుపు అని చెప్పుకోవచ్చా అండి? అంటే ఎలిఫెంట్ నలుపు అండి, అంటే ఏనుగు నలుపు అండి. ఏనుగు నలుపు చెప్పొచ్చు, అటువంటి చెప్పొచ్చు. అంటే అది బూడిద వర్ణం నలుపు ఉంటుంది కదా. బూడిద వర్ణం కూడా బూడిద ఉంటుంది. వర్ణం. నలుపులో కూడా మనకు అది మనము పూర్తి నలుపు లేకుండా సంబంధం కొంచెం లక్షణాలు ఎక్కువ అనిపించినా అంటే నలుపు వర్ణానికి తీసుకుంటాం. అటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నలుపు కింద వస్తాయి. మీరు ఏనుగు తీసుకోండి, బూడిద తీసుకోండి, బూడిద అని తెలుపు ఉంటుంది. ఆ బూడిద కొన్ని బొగ్గు దాకా ఉదుకుంటే నలుపు కూడా ఉంటుంది అన్నమాట. బూడిద పూర్తి నలుపు అని చెప్పలేము, అది తెలుపులో ఉంటుంది బాగా. కొన్ని దాని యొక్క సమిధలు కొంచెం మంచివైతే బొగ్గుతో కొడుకున్నట్టు అది మళ్ళీ అది వేరుగా ఉంటుంది, అది పూర్తి నలిపే. ఓకేనా? ధన్యవాదాలు గురువు గారు. దాని నలుపు రంగుకి దగ్గర ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే నలుపు కింద చెప్పేసుకుంటాం అవన్నీ అన్నమాట. ఓకేనా? అస్తు. నెక్స్ట్ రక్త కృష్ణ. ఇది స్పష్టంగా ఉంది. రక్త అంటే ఎరుపు వర్ణము, కృష్ణ అంటే నలుపు వర్ణము. రక్త కృష్ణ ఈజ్ ఈక్వల్ టు రక్త కృష్ణ. చూడండి, పూర్వంలో విశేషణము, ఉత్తరపదంలో విశేషము. రక్తం అనేది విశేషణము, కృష్ణ అనేది నలుపు. రక్త కృష్ణ రెండు మర్చిపోయిన రెండు విశేషణాలు, రెండు విశేషాలుగా అండి. కృష్ణం అనేది రక్తం, రెండు విశేషణాలే. విశేషం లేదు ఇక్కడ. విశేషణం ఏదో పదంలో అధ్యారోపణ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పదాలలో మటుకు లేదు. వేరే పదానికి రక్త కృష్ణం కలిసినటువంటి, రక్తవర్ణము నలుపు వర్ణం కలిసినటువంటి ఆ వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు, అది తీసుకోవాలి మనం. రక్త కృష్ణ పుష్పం అనొచ్చు కదండి. రక్త కృష్ణ పుష్పం అట్లా పదార్థం వస్తువు అది భిన్నంగా తీసుకోవాలి. అటు రెండు వర్ణాలు కలిసినటువంటి పుష్పం కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు పదార్థం. అంటే ఇప్పుడు మనం ఎరుపు కలిసిన నలుపు. సారంగ అని రెండు వర్ణాలు, కృష్ణను రెండు ప్రభేదం చెప్పి సారంగ వర్ణము, కృష్ణం అని ఈ రెండు వర్ణాలు కలిసినటువంటి ఏదైనా వస్తువు, పదార్థం, పుష్పం ఏదైనా కావచ్చు. ఓకేనా? ఓకే. ఈ రెండు పూర్వపదం రెండు విశేషణాలే అండి. ఈ రెండు విశేషణాలు కలిసి ఏదైనా విశేష శబ్దాన్ని సంకేతిస్తాయి. అంటే రెండు విశేషణాలు ఏ వస్తువులో ఏ పదార్థంలో అయితే ఉన్నాయో అటువంటి దాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. లోహిత శబల. లోహిత ప్లస్ శబల. లోహిత శబల. గాఢమైన రక్తవర్ణము నలుపుగానే ఉంటుంది కదండి, అలానా?
ఏంటండి? బాగా ఎర్రగా ఉండిపోయింది, నల్లగానే కనిపిస్తుంది చూడడానికి, అలా అని చెప్పుకోవాలా? అంటే ఒకటి మాకు ఒకటి నలుపు అంటే ఒక మాకు ఒకటి ఒక రూపురేఖ అంటే మనకు అందరికి మైండ్ లో ఉందన్నమాట. అది ఏదైనా తీసుకోవచ్చండి. మనకు వేరే వర్ణం దాన్ని నలుపు వర్ణమే దాన్ని సంకేతిస్తామండి. మీరే పీతవర్ణం కానీ, రక్తవర్ణం కానీ, శ్వేతవర్ణం ఏది ఆరోపించిన దాంట్లో నలుపు వర్ణం కింద ఆరోపిస్తాం. అటువంటి ఏదైనా తీసుకోవచ్చు. ఇదని కాదు, నలుపు లక్షణాలు కలిసినటువంటి కృష్ణవర్ణం కలిసినటువంటి ఏదైనా తీసుకోవచ్చు. కొన్ని దగ్గర ఉన్నటువంటి అది నలుపు వర్ణం కింద ఆరోపణం చేస్తామట. వేరే వర్ణం కింద ఆరోపణ చేయలేం. అది నలుపు వర్ణం కింద తీసుకుంటాం. అది దాంట్లో రకాలు ఎన్నో ఉంటాయి. నలుపులో కూడా కొంచెం భేదం చేస్తూ అవే రకాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా దీని కింద వచ్చేస్తాయి. దీనికి పర్టికులర్ గా ఇది ఇలా ఉంటే నలుపు అని చెప్పి అలా దాన్ని నిశ్చయించడం లేదు ఇక్కడ. నలుపు వర్ణమే. నలుపులో కొంచెం దాంట్లో ఆ వర్ణంలో కొంచెం మార్పులు తీసుకొచ్చి దాంట్లోనే కొంచెం మారుతున్నాం అన్నమాట. ఆ నలుపు ఛాయలుగా ఆ నలుపు కొంచెం వర్ణం వేసినాం అనుకోండి, అది పూర్తిగా వేయలేదు. నలుపు వర్ణ పదార్థం ఎక్కువగా ఉంది కానీ కొంచెం వేయడంలో దాంట్లో రంగు కొంచెం చేంజ్ అయిపోయింది అన్నమాట. అదే రంగు కొంచెం చేంజ్ అయిపోయింది, అంతే తేడా. తేడా ఎరుపు వైపు వెళ్ళినదా లేక నలుపు వైపు వెళ్ళినదా అని అడుగుతున్నా అండి. అందువల్ల అడిగాను, ఇంకేం లేదు. ఏదైనా కానీ నలుపు కింద తీసుకుంటామండి. అది ఓకే, నలుపు కిందనే తీసుకుంటాం. ఓకే, అంటే ఎప్పుడు వరకైతే దాన్ని వేరే వర్ణంలో ఆరోపించలేము, వేరే వర్ణం చెప్పలేము, అంతవరకు నలుపు కిందనే ఉంటుంది. ఆ నలుపు వర్ణానికి కొంచెం ఎక్కువగా మనం శ్వేతవర్ణం పోసాము కొంచెం నలుపు కూడా ఆ నలుపు వర్ణం యొక్క మాత్ర తక్కువ కావడం, తెలుపు వర్ణం ఎక్కువ కావడం, ఆ తెలుపు వర్ణం ఎక్కువగా అనిపిస్తుంది. అప్పుడు దాన్ని నలుపు మనం తెలుపు అంటాం. దాంట్లో మాత్రాధిక్యాన్ని బట్టి ఏ వర్ణం యొక్క గుణం ఎక్కడైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ వర్ణం మీద ఆరోపిస్తాం అన్నమాట. అంతే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ గురుగారు, లోహిత సబలహ అంటే ఏం గురుగారు? లోహిత శబలహ అంటే ఇది కూడా లోహిత అంటే ఎరుపు, శబలహ అంటే కూడా చితకబద అంటే అదే కొంచెం దాంట్లోనే. ఇప్పుడు మనకు కొన్ని ఆవులు చూసారండి, అది పూర్తి ఎరుపు కూడా ఉండదు, అది చితకబద వర్ణంలో ఉంటుందన్నమాట. అలాగే ఓకే గురుగారు. శబల వర్ణం పూర్తిగా రక్తవర్ణం కాకుండా దాని కొంచెం రక్తంలో కొంచెం శబల వర్ణం అన్నమాట. పూర్తి రక్తం కూడా కాదు, పూర్తి అన్య వర్ణం కూడా కాదు. తీసుకునే రక్తవర్ణం కింద తీసుకుంటుందని, ఇంకా వేరే వర్ణం కింద తీసుకోలేము. వేరే వర్ణాన్ని మనం ఆరోపించలేము. ఆరోపిస్తే రక్తవర్ణం కింద ఆరోపించాలి. పూర్తిగా రక్తం ఉన్నట్టు కూడా లేదు. లైట్ కలర్ అనే కదా గురుగారు? దాంట్లో లైట్ గా కొంచెం డార్క్ గా కొంచెం దాంట్లో సామాన్యంగా అలాగా చెప్పుకోవచ్చు. లోహిత శబలహ ఇది కూడా లోహిత శబల కలిపి రాయడమండి. లోహిత ప్లస్ శబలహ లోహిత శబలహ. అలాగే నీలహ ప్లస్ లోహిత నీలలోహిత. నీలహ ప్లస్ లోహిత నీలలోహిత. నీలహ ప్లస్ లోహిత నీలలోహిత. ఓకేనా? అంటే ఇది కూడా నీల వర్ణం ఏదైతే దాన్ని ఆధారం చేసుకుని ఏదైతే వర్ణం ఉందో లోహిత వర్ణం ఉందో దాన్ని నీలలోహిత. నీల వర్ణం కూడా దాంట్లో కొంచెం వేరే వర్ణం కలిపి ఈ రకంగా చూసాం అన్నమాట. లోహిత వర్ణం అంటే ఊదా రంగు. నీలలోహితం అంటే పర్పుల్ కలర్ వస్తుంది నీలలోహిత. సబలహ కదా సార్? శబలహ శబలహ శంఖం నుండి షకారము, అల్ప ప్రాణం బకారము లకారం. శబలహ. స్నాతశ్చ అనులిప్తశ్చ గురుగారు. స్నాతానులిప్త ఇది వేరు. అనులిప్త అంటే ఏంటి సార్? అనులిప్త అంటే ఏంటి? లిప్తం కాదు, అది ఏ దానికి విశేషణంగా అది చూడాలి మనం. స్నాతానులిప్త. లిప్త అంటే ఏ దాంట్లో లిప్తమయ్యాడు, అది విశేష పదం ఏంటి ఏదైనా కావచ్చు. దీనికి నిశ్చయంగా ఈ శబ్దానికి అర్థం అని కాదు, ఇచ్చిన విశేషాన్ని బట్టి మనం అది తీసుకోవాలి. లిప్త ఇది విశేషణోభయ పద కర్మధార సమాసం సార్. ఏది ఇది ఇప్పుడు నేను చెప్పింది స్నాతశ్చ అసౌ. స్నాతశ్చ అసౌ అసౌ అనులిప్తశ్చ. అసౌ అనులిప్తశ్చ
ఏ దాంట్లో అనులిప్తమైన స్నాతశ్చ అనులిప్తశ్చ అనేది విశేషణంగా కనిపించడం లేదు. విశేషణంగా ఉంటే లిప్త చ లిప్తాన్ని యుక్తం ఇవ్వడం విశేషణంగా మనకు రెండు పదాలు రెండు విశేషణాలే ఉండాలి. రెండు విశేషణం దానికే ఉదాహరణ ఇది. ఏదానికి? ఇప్పుడు విశేషణోభయపద కర్మధారయకే ఉదాహరణ. అది ఏదానికి విశేషణంగా తీసుకుంటే అవి చెప్పుకోవచ్చు. విశేష పదము ఉంటే కింద దానికి ఈ శబ్దాలు విశేష పదాన్ని బట్టి చెప్పుకోవచ్చు. సో విశేష పదం అక్కడ ఏదైనా ఉంటేనే మనం అధ్యారోపణ చేసుకోవచ్చు. ఏది అధ్యారోపం చేసుకోవాలి సార్ దీనికి విశేష పదము? అదే అది స్నాతానులిప్త. స్నాత అంటే యుక్తమైనటువంటి, స్నాతము లిప్తం అంటే దీన్ని వృక్షారోపణ చేసుకోవచ్చు. లేదంటే ఒక వస్తువు దాంట్లో వర్ణంలోనే ఏదైనా ఒక పదార్థం ఆరోపణ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్ లో మందులు ఉంటాయి, దాంట్లో స్నాతానులిప్త, దీంట్లో లిప్తమైనటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ రకంగా తీసుకోవచ్చు. కానీ స్నాతం అనేది ఏదానికి విశేషం? స్నాత శబ్దం మనం ఎక్కడ వినలేదు వర్ణ విశేషణం కింద. లిప్త యుక్తమైంది, కానీ మీరు ఎక్కడ ఉదాహరణ చూసి చెప్తున్నదో అది మనకు సూత్రం, దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు సూత్రాలు ఉన్నాయి. ఏమున్నాయంటే తేన వర్ణేన వర్ణవాచి విశేషంతో మా అవుతుందంట. ఇక్కడ వర్ణవాచి మనకు అట్లా అనిపించడం లేదు. కాబట్టి విశేషం వర్ణో వర్ణేన వర్ణవాచి సుబంతము వర్ణవాచి విశేషవాచి సుబంతంతో సమాసం అవుతుంది. ఓకేనా? ఇది ఇక్కడ తీసుకోనికి లేదు. ఉంటే దాని గురించి ఆలోచించవచ్చండి. అస్తు 2 బిందు రాసుకోండి. ఇది స్నాతానులిప్త అనేది ఏదో వేరే సమాసం కింద వస్తుంది, అన్య సమాసంలో కర్మధార సమాసంలో వస్తుంది, కానీ విశేషణ ఉభయపద కర్మధార సమాసం రాదు. ఓకేనా? అస్తు. అలాంటి 2వ బిందు అండి. అలాంటి తా ప్రత్యయాంత విశేషణ శబ్దానికి అలాంటి తా ప్రత్యయాంత విశేషణ శబ్దానికి అలాంటి అనండి అంటే అటువంటి అటువంటి తా ప్రత్యాంతం ఉండాలి. ఎటువంటి చెప్తాను ఇప్పుడు. అటువంటి తా ప్రత్యాంత విశేషణ శబ్దానికి తా ప్రత్యయాంత విశేషణ శబ్దానికి అంటే తా ప్రత్యయం వచ్చిన అటువంటి విశేషణ శబ్దానికి తా ప్రత్యయాంత విశేషణ శబ్దానికి మీరు చెప్పేది స్నాతానులిప్త అనేది ఎక్కడ వస్తుందంటే తేనానై విశిష్టేనానై అక్కడ చూసి చెప్తున్నారు మీరు. ఓకే, స్నానం చేసి ఏదైనా గంధాదులు లాంటివి పూసుకున్నవాడు అని అర్థం. ఇక్కడ మనకు అదే ఇచ్చారు. స్నాతానులిప్త అనేది స్నాత అంటే ఇది తా ప్రత్యాంతం. తా ప్రత్యాంతం తీసుకున్నప్పుడు స్నానం చేశాడు. అనులిప్త ఆ స్నానం చేసిన అనులిప్త గంధం అలాంటివి పూసుకున్నవాడు వర్ణాలతోటి లేపనం చేసుకోవడం అని యుక్తం కావడం. ఓకే, అలా ఉంటుంది. అస్తు అండి. ఇక్కడ ఏం రాసుకోమంటారంటే అలాంటి తా ప్రత్యయాంత విశేషణ శబ్దానికి దేనికైతే పూర్వపదంలో ఏదానికైతే లేదా దేనికైతే పూర్వపదంలో దేనికైతే పూర్వపదం నై యుక్తమైనటువంటి దేనికైతే పూర్వపదం నై సమాసం ఉంటుందో, దేనికైతే పూర్వపదం నై ఉంటుందో నై సమాసం అని రాసుకోమంటారండి. అంటే నై సమాసం ఇప్పుడు నా సభ అసబల, నా బాలక అబాలక, నా పటుహు అపటుహు, ఈ విధంగా నై ముందు వస్తుంది మనకు. అటువంటి నై ముందు ఉండాలంట ఏదానికి? తా ప్రత్యాంత శబ్దానికి. అటువంటి తా ప్రత్యయ నై పూర్వకంలో ఉన్నటువంటి తా ప్రత్యాంత శబ్దం ఏదైతే ఉందో, విశేషణ శబ్దం ఏదైతే ఉందో అట్లా అది తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. తా ప్రత్యాంత అటువంటి తా ప్రత్యాంత విశేషణ శబ్దానికి
దేనికైతే పూర్వపదంలో నై ఉంటుందో, దేనికైతే పూర్వపదంలో నై ఉంటుందో అటువంటి తా ప్రత్యాంత ఉంటుందో అటువంటి తా ప్రత్యయాంత సమానాధికరణ విశేషణ శబ్దం తోటి తత్పురుష సమాసం అవుతుంది. అంటే నీకు దీనికి క్లారిటీ వచ్చిందండి. అంటే పూర్వపదంలో నై తా ప్రత్యాంత శబ్దం ఉండాలంట. ఏం చెప్పండి? పూర్వపదంలో తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఉండాలి. తా ప్రత్యాంత శబ్దానికి విశేషణమే, ఆ తా ప్రత్యయ విశేషణమే ఉండాలి. అటువంటి తా ప్రత్యాంత విశేషణ శబ్దానికి ఉత్తర పదంలో అయితే తా ప్రత్యాంతం ఉంటుందో అటువంటి ఆ తా ప్రత్యాంతానికి ముందు నై ఉండాలంట. ఉత్తర పదంలో పూర్వం అంటే ఉత్తర పదానికి పూర్వంలో నేను ఇక్కడ ఏం చెప్పానంటే అటువంటి తా ప్రత్యాంత విశేష శబ్దానికి దేనికైతే అనే చోట ఏ ఉత్తర పదానికైతే రాసుకోండి. దేనికైతే అంటే బ్రాకెట్ల పైన దేనికైతే అంటే ఉత్తర పదానికి అయితే తాత్పర్యం. ఏ ఉత్తర పదానికైతే పూర్వంలో నై ఉంటుందో అటువంటి తా ప్రత్యాంత సమానాధికరణ విశేషణ శబ్దం తోటి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పష్టం అవుతుంది. కృతం ప్లస్ అకృతం. చూడు, కృతం తా ప్రత్యాంతము, కృతం ప్లస్ అకృతం. అకృతంలో ఆ నై అండి. నా కృతం అకృతం. ఉత్తర పదానికి పూర్వంలో ఏముంది? నై ఉందండి, నా ఉండాలన్నమాట. అటువంటి తా ప్రత్యాంత శబ్దం తోటి ఈ పూర్వపదానికి సమాసం అయిందన్నమాట. కృతం ప్లస్ అకృతం ఈజ్ ఈక్వల్ టు కృతాకృతం. కృతం అంటే కొంచెం చేశాడు, కొంచెం చేయలేదు. కృతం చేశాడు, చేయలేదు. అకృతం సంధి అయిపోయినాడు. కృతాకృతం అంటే చేసి చెయ్యనట్టుగా అని రాసుకోవచ్చండి. చేయలేదు, చేసి చేయట్టు అనుకు తీసుకో. సందర్భాన్ని బట్టి మనం కృత చేశాడు, అకృత చేయలేదు. అది చేసి చేయలేదు, లేదా కొంచెం చేశాడు, కొంచెం చేయలేదు, లేదా పూర్తిగా చేశాడు, ఇది పూర్తిగా చేయలేదు. మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. రెండు స్థితులు, కృత అకృత, చేశాడు, చేయలేదు. సూత్రం ఉందా ఆచార్య? తేనానై విశిష్టేనానై అనే సూత్రం ప్రకారం అండి. తేన అంటే తా ప్రత్యాంతేన, నై విశిష్టేనానై. నై అంటే పూర్వపంలో ఉన్నటువంటి విశిష్టమైన నై పూర్వంలో ఉన్నటువంటి విశిష్ట తాంతంతో మన సమాసం అవుతుంది. తేనానై విశిష్టేనానై అనే సూత్రం ప్రకారంగా. ఎన్నో నెంబర్ ఆచార్య? ఇది అష్టాధ్యాయ 2:1:60 అండి. 2:1:60. నెక్స్ట్ భుక్త అభుక్తం. కొంచెం తిన్నాడు, కొంచెం తినలేదు. భుక్తం ప్లస్ అభుక్తం. అభుక్తం, నా భుక్తం అభుక్తం. అభుక్తంలో ఉత్తర పదం కదా. అభుక్తానికి ముందు మొట్టమొదటి అక్షరం నై ఉంది. అంటే నైకే అనుబంధం లోపలిస్తే ఆ మిగిలిందండి. నైకే అనుబంధం లోపల చేస్తే ఆ మిగిలింది. ఓకేనా? భుక్తం ప్లస్ అభుక్తం. భుక్తం ప్లస్ అభుక్తం. భుక్తం ప్లస్ అభుక్తం ఈజ్ ఈక్వల్ టు భుక్తా భుక్తం.
భుక్త అభుక్తం. భుక్తం ప్లస్ అభుక్తం భుక్త భుక్తం. గురుగారు తిని తినక అని రాసుకోవచ్చండి. ఆ, కొంచెం తిన్నాడు కొంచెం తిన్నాడు తినలేదు. కొంచెం తినలేదు. తినలేదు. అట్లా భుక్తం తిన్నాడు, అభుక్తం తినలేదు, కానీ కొంచెం తిన్నాడు కొంచెం తినలేదు. ఇది పూర్తిగా తిన్నాడు, ఇది పూర్తిగా తినలేదు. ఇప్పుడు అదే శీతోష్ణం కూడా ఇదే వస్తుంది కదండి, శీతోష్ణం. శీతం చ ఉష్ణం చ శీతోష్ణం నెయ్యి, అది దాని నైపురంలో లేదు కదా. ఓహో, నై రావాలి కదా. నై నై రావాలి. రావాలి. ధర్మాధర్మం, ధర్మాధర్మం. ధర్మం ప్లస్ అది వస్తుంది మళ్ళా ధర్మాధర్మం. ధర్మంలో నై ఉంది పురం. ధర్మ ప్లస్ అధర్మ, ధర్మాధర్మం. అదే పీతం ప్లస్ అపీతం, పీతాపీతం. పీతం ప్లస్ అపీతం, పీతాపీతం, పీతాపీతం. అదేవిధంగా పీత అపీత. పీతం ప్లస్ అపీతం ఈజ్ ఈక్వల్ టు పీతాపీతం, పీతాపీతం. పీతలో ఉండే ఆకారం అపీతలో ఉండే ఆకారం సమాంతరిక సంధి అయితే పీతాపీతం అయిపోయిందండి. ఓకేనా. నెక్స్ట్ అదే ఉదితం అనుదితం. కొంచెం ఉదయం అయింది, కొంచెం ఉదయం కాలేదు. కొంచెం ఉదయం అయింది, కొంచెం ఉదయం కాలేదు. ఉదితం ప్లస్ అనుదితం, ఉదితానుదితం. అనుదితం. ఉదితం కొంచెం ఉదయం అయింది, అనుదితం ఉదయం కాలేదు. ఉదితానిది అదేంటండి ఉదితానిది. ఉదితలో ఉండే ఆకారం అనుదితలో ఉండే ఆకారం సంధి చేస్తే ఉదితానుదితం, ఉదితానుదితం. ఉదితం కరెక్ట్ గా మీనింగ్ ఏమొస్తుందండి? కొంచెం ఉదయం అయింది, తెల్లవారు. అట్లా కొంచెం స్టార్టింగ్ పూర్తి ఉదయం పూర్తి తెల్లవారు పూర్తి చీకటి లేదని చెప్పి చెప్తుంటా కదా. తెల్లవారక. సో ఈ రకంగా చేసుకోవాలి. ఇది నై ఉత్తర పదంలో నై పూర్వంలో ఉండాలి, అప్పుడు మనం ఇది ఈ సమాసం అవుతుంది. నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు పూర్వకాల క్రియావాచక విశేషణ శబ్దానికి పూర్వకాల పూర్వకాలం యొక్క క్రియావాచక విశేషణ శబ్దానికి పూర్వకాల క్రియావాచక విశేషణ శబ్దానికి పూర్వకాల పూర్వకాలం యొక్క పూర్వకాల క్రియావాచక విశేషణ శబ్దానికి రాయండి. పూర్వకాల క్రియావాచక విశేషణ శబ్దానికి పూర్వకాల క్రియావాచక విశేషణ శబ్దానికి అపరకాల క్రియావాచక క్రియావాచక సమానాధికరణ విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఏమండాలి?
పూర్వకాల క్రియావాచక విశేషణానికి అపరకాల క్రియావాచక సమానాధికరణ విశేషణ, ఇది కూడా విశేషణం, రెండు విశేషణ శబ్దాలు ఉండాలి మనకు. రెండు పూర్వపదం ఉత్తరపదం విశేషణాలే ఉండాలి. అపరకాల క్రియావాచక సమానాధికరణ విశేషణ శబ్దానికి పొరపాటున పైన విశేషణ రాసుకోలేదు కదా మీరు, అలాంటి తా ప్రత్యాంతానికి అనే దాంట్లో రెండు విశేషణాలు రాసుకున్నారు కదా, రెండు విశేషణాలు రాసుకోండి అక్కడ కూడా. అపరకాల క్రియావాచక సమానాధికరణ విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ సూత్రం ఏంటంటే పూర్వ కాలైక సర్వ జరత్ పురాణ నవ కేవలాహ, పురాణ నవ కేవలాహ సమానాధికరణేన, ఈ అష్టాధ్యాయ సూత్ర ప్రకారంగా ఈ సమాసం అవుతుందండి. రాసుకోండి. పురాణ నవ కేవలాహ. పురాణ నవ కేవలాహ. నెంబర్ ఎంత ఆచార్య? నెంబరు 2:1:49 అండి. 2:1:49. గురుగారు మరొకసారి చెప్పరా ఇది? పూర్వకాలైక సర్వ జరత్, పూర్వకాలైక సర్వ జరత్ సర్వ జగత్ అండి, సర్వ జగత్ కదా, జరత్ శబ్దం. జరత్, ఓకే. సర్వ జరత్ పురాణ నవ కేవలాహ, నవ కేవలాహ సమానాధికరణేన, సమానాధికరణేన. సమానాధికరణేన, ఇది సూత్రం అంతే అండి. దీనికి ఎగ్జామ్ రాసింది. పూర్వం స్నాతః పశ్చాద్ అనులిప్తః, పూర్వం స్నాతః పశ్చాద్ అనులిప్తః. ముందు స్నానం చేసిన తర్వాత అనులిప్తం చేశాడు అనమాట, అనులేపం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం స్నానం చేసిన కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత పైన సబ్బు పట్టించుకుంటాం, అట్లాగా చందనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాన్ని అలాగా. పూర్వం స్నాత, ముందు స్నానం చేశాడు, పశ్చాత్ తర్వాత అనులిప్తః, అనులిప్తః ఈజ్ ఈక్వల్ టు స్నాతానులిప్తః. ఇది చెప్పినాడు మన ఏం పేరు, పూర్వం స్నాతః పశ్చాద్ అనులిప్తః ఈజ్ ఈక్వల్ టు స్నాతానులిప్తః, స్నాతానులిప్తః. స్నానం చేసి చందనాన్ని పట్టించుకున్నాడు. నెక్స్ట్ సమస్త పదంలో పూర్వం రాధ గురు గారు, సమస్త పదంలో పూర్వం రాధిక రాదండి. అంటే ఇది అర్థ స్పష్టీకరణ కోసం విగ్రహవాక్యం చెప్పాం. స్నాతః అనులిప్తః ఈజ్ ఈక్వల్ టు స్నాతానులిప్తః. మామూలుగా అయితే స్నాత అంటే మనకు అందుకే ముందు ఆయన పదం చెప్పినప్పుడు స్నాతానులిప్త ఏ దానికి తీసుకుంటున్నాం, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మనకు పూర్వం స్నాత అన్న ముందు స్నానం చేశాడు, తర్వాత అనులేపనం చేసుకున్నాడు. అది రెండు విశేషణ పదాలు. స్నాత అది ఏది, ఎవరికి విశేషణాలు? వ్యక్తి విశేషానికి, వ్యక్తికి అంటే అధ్యాహారం చేసుకోవాలండి. సమానాధికరణం ఒకటే ఉంటుంది. వ్యక్తి విశేషం తీసుకోవాలన్నమాట. పశు విశేషం కావచ్చు, వ్యక్తి విశేషం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఒక వస్తు విశేషం కూడా కావచ్చు, ఒక పదార్థం తీసుకోవచ్చు. ఒక వస్తువు ముందు భగవంతుడికి మనం స్నానం చేసిన తర్వాత లేపడం బట్టి ఇస్తాం లేదా, అలాగా.
సందర్భం బట్టి తీసుకోవాలన్నమాట. అర్చనలో భాగంగా. అట్లాగా. ఆ, నెక్స్ట్ పూర్వం క్లిష్టం పశ్చాత్ సమీకృతం. పూర్వం పూర్వం కృష్టం పూర్వం పృష్టం. పశ్చాత్ సమీకృతం. కృష్టం అండి. కృష్టం కృష్టం. పృష్టం. పశ్చాత్ అంటే తర్వాత, సమీకృతం ఈజ్ ఈక్వల్ టు కృష్ట సమీకృతం. అంటే ముందు పొలాన్ని దున్నుతాం అన్నమాట. దున్ని తర్వాత ఏం చేస్తాం, మళ్ళా సమతలం చేస్తాం అన్నమాట. అందుకే పూర్వం కృష్టం దున్నాడు, పశ్చాత్ సమీకృతం సమతలం చేశాడు మళ్ళా. దాన్ని కృష్ట సమీకృతం దున్ని సమతలం చేశాడు. కృష్ట సమీకృతం. సమతలం చేయుట అని రాయొచ్చండి. దున్ని సమతలం చేయటం రాసుకోవచ్చు. ఇంకో బిందు ఇదేంటి సూత్రం ఏంటంటే, అదే సూత్రం పైన చెప్తున్నాం కదా, పూర్వకాలైక. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ బిందు రాసుకోండి. కృతాకామ. నెక్స్ట్ బిందు రాసుకోండి. కృతాకామ భుక్తాకామ క్రయాకామ ఆది విశేషణ శబ్దాలకు కృతాకామ, భుక్తాకామ, క్రయ ఇత్యాది సంధి చేస్తే సంధి ఇత్యాది విశేషణ శబ్దాలకు సమానాధికరణ అపకృత విభుక్త క్రయీక యాకీకారం క్రయీక ఇత్యాది విశేషణ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ వార్తికం ప్రకారం అండి, అపకృతాదీనాం ఉపసంఖ్యానం అనే వార్తికం ప్రకారం ఈ బిందువు వచ్చిందండి. అష్టాది సూత్రం కాదు, మహర్షి కాత్యాయన్ యొక్క సూత్రము. అపకృతాదీనాం ఉపసంఖ్యానం అనే సూత్రం ప్రకారంగా కృత, భుక్త, క్రయ ఇత్యాది విశేషణ శబ్దాలకు సమానాధికరణ అపకృత, విభుక్త, క్రయిక ఇత్యాది విశేషణ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నాము. దీనికి ఎగ్జాంపుల్ రాసుకుని స్పష్టమవుతుంది. కృతం ప్లస్ అపకృతం. కృతం కొంచెం చేశాం, కొంచెం దాన్ని చెడగొట్టాం. కృతం ప్లస్ అపకృతం. కృతం ప్లస్ పని చేశాం కానీ దాన్ని చెడగొట్టాం అనమాట. పని చేయాలంటే చేస్తాం కానీ దాన్ని చెడగొట్టేసాడు అనమాట. కృతం ప్లస్ అపకృతం ఈజ్ ఈక్వల్ టు కృతాపకృతం.
ఇవి సంస్కృతం రాసుకోండి. ఉదాహరణ ఏవైతే చెప్తున్నానో కృతం ప్లస్ అపకృతం, కృతాపకృతం, కృతాపకృతం, కృతం ప్లస్ అపకృతం. కృతం అని చేశాడు, దానికి కానీ ఏం చేశాడు? అపకృతం, దాన్ని చేసింది ఏదో చేయగొట్టాడు, మంచిగా చేయలేదు అనమాట. అయ్యో, అంటే ఇప్పుడు చేసి చెడగొట్టినా అని అంటే రాసుకోమంటారా? మంచి ఉద్దేశం చేశాడు, అది చెడిపోయింది. ఏం చేస్తాం? కొంచెం బాగా ఉంది, కొంచెం బాగాలేదు అన్నట్టుగా. ఆహా. కృతాపకృతం. చేసి చెడిపోయిన. అంటే ఇలా కొంచెం చేశాడు, కొంచెం చెడగొట్టాడు అన్నట్టుగా అలా చెప్పుకోవచ్చు. అలాగే. భుక్త రోడ్డు వేసి విభుక్తం. మళ్ళీ తవ్వేసినట్టు, ఏంటండి? రోడ్డు వేసి మళ్ళీ తవ్వేసినట్టు. అలాగండి. భుక్తం ప్లస్ విభుక్తం, భుక్తం ప్లస్ విభుక్తం. తిననట్లు సమస్య వస్తుంది. భుక్తం ప్లస్ విభుక్తం, భుక్త విభుక్తం, భుక్త విభుక్తం, భుక్త విభుక్తం, భుక్త విభుక్తం, భుక్త విభుక్తం. నెక్స్ట్ పీతం ప్లస్ విపీతం. అంటే కొంచెం తిన్నాడు, కొంచెం చెడగొట్టాడు. ఇందాక నయీలో చెప్పారు కదండి, దానికి దీనికి తేడా ఏంటి? ఏంటండి? ఇందాక నయీలో చెప్పారు కదా, భుక్తం అభుక్తం అని, దానికి దీనికి తేడా ఏంటి? అక్కడ నెయ్యి ఉంది, ఇక్కడ నెయ్యి లేదు. అంతే. భుక్తం విభుక్తం. మీనింగ్ తేడా ఉందా? తేడా ఉంది కదండి, ఇందాక అభుక్తం ఇది విభుక్తం. దానికి తేడా ఉంది కదండి, కొంచెం తేడా ఖచ్చితంగా అనిపిస్తుంది. సమానంగా ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంది మహర్షి పాణికి. ఒకే శబ్దంతో వాళ్ళు ఒక హ్రస్వం, ఒక అర్ధమాత్ర తగ్గించిన కూడా దాని ఎంతో అర్ధమాత్ర లాఘవేణ పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాహ. వైయాకరణంతా ఈ సిద్ధాంతం ప్రతిపాదించేటప్పుడు ఎంత ఋషి మాసంతో కూర్చొని ఈ సూత్ర ప్రణీతం చేస్తున్నా అంటే ప్రతిపాదిస్తున్నాము. మన సూత్రం అనేది ఎంత అయితే మనం అక్షరం తగ్గించి రాయగలుగుతాం, సంక్షేపంగా రాయ, అంత సంక్షేప రాయడానికి పూర్తిగా ప్రయత్నం చేశామట. ఎక్కడ ఒక అర్ధమాత్ర తగ్గినా కూడా అంత పుత్రుడు జన్మిస్తే ఏ విధంగా సంతోషపడే వాళ్ళు అలాగే ఋషులు సంతోషపడేవాళ్ళంట. అటువంటిది దీంట్లో కొంచెం తేడా లేకుండా ఒకే అర్థాన్ని ఇస్తుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉంది? తేడా ఉందండి. అవి అందుకే ఇటువంటివన్నీ మనకు ఇవన్నీ వ్యాకరణ సహితంగా లేనప్పుడు మనకి సూక్ష్మ విషయాల పట్ల మనం అవగాహన రాదండి మనకు. అందుకే కొన్ని ఉపనిషత్తులు, బ్రాహ్మణ గ్రంథాలు ఇవన్నీ చదువుకోవాలంటే ఈ వ్యాకరణ యుక్తంగా చదివినప్పుడే మనకు ఈ సంస్కృతం మీద పటుత్వం వస్తుంది. నిజంగా సంస్కృతం దానికి ఒక పటుత్వం, దాని యొక్క అర్థ చింతన పూర్తి రావాలంటే సమాస విషయం తెలియకుండా సంస్కృత పరిజ్ఞానం పూర్తి రాదండి. సమాస జ్ఞానం లేకుండా, సమాసం సంధి జ్ఞానం లేకుండా మనము ఆ శబ్దం యొక్క అర్థం యథార్థం తెలుసుకోలేము. అది సమాస పరిజ్ఞానం, సంధి పరిజ్ఞానం అత్యంత అనివార్యము. సమాసంతో పాటు సంధి రెండు, ఎందుకంటే సమాసము సంధి రెండు విడగొట్టేది కలిపి తెలిసినప్పుడే కదా మనం అర్థం చేసుకునేది. కాబట్టి సంస్కృతాన్ని అర్థం చేసుకోవడంలో, అనువదించడంలో, దాన్ని గూఢంగా అర్థాన్ని అర్థం చేసుకోవడంలో సమాస ప్రకరణం అత్యంత ముఖ్య ప్రకరణం అనమాట. కాబట్టి వైయాకరణులు అర్ధమాత్ర లాఘవేణ పుత్రోత్సవం మన్యంతే వైయాకరణ. ఒక అర్ధమాత్ర తగ్గించినా కూడా ఎంతో సంతోషపడేవాళ్ళు, సంబరపడేవాళ్ళు. ఏదో ఒక అర్ధాక్షరం అలాంటి సూత్ర రచించాము, అర్ధమాత్ర తక్కువ అయిపోయింది, సంతోషపడేవాళ్ళు. అస్తు గురుగారు, ఇప్పుడు దీనికి కొంచెం తిని కొంచెం తినక అని రాసుకోవచ్చండి. కొంచెం ఖాయా తిన్నాడు, కొంచెం చెడగొట్టాడు. తినకని కాదు, కొంచెం చెడగొట్టాడు. పిల్లలు ఉంటారు, కొంచెం తింటుంటే కొంచెం కింద పోస్తుంటాడు, మొత్తం చెడగొట్టి పెట్టాడు, కింద పోసి పెట్టాడు అంటే వదిలేయడము, తిరగొట్టడం, కింద పాలు వేయడము, ఆడుకుంటూ. భుక్తం విభుక్తం. తిన్నాడు, అంత పాదేశాడు, ఇంట్లో అంటుంటాం వాళ్ళు అంటుంటా. మహోదయ, ఇలాంటివే ఎగ్జాంపుల్ ఒకటి భగవద్గీతలో ఉందండి. భగవద్గీతలో ఉంది, కర్మశ్చ బోద్ధవ్యం, అకర్మశ్చ బోద్ధవ్యం, వికర్మశ్చ బోద్ధవ్యం. కర్మ, అకర్మ, వికర్మ అని భగవద్గీతలో ఉందండి. భగవద్గీతలో శ్లోకం, భగవంతుడు చెప్పిన శ్లోకం ఇది. కర్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అకర్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, వికర్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలని అక్కడ
ఆ వికృతి కాంటెక్స్ట్ లో ఎలా చెప్పారు ఉంటుందో అది. తెలుసుకోవాలన్నమాట. అది అవునండి. కర్మ అకర్మ వికర్మ ఇప్పుడు మనకి ఇక్కడ అదే కదా భుక్తం అభుక్తం విభుక్తం అన్నప్పుడు ఎట్లాగో అక్కడ కూడా కర్మ అకర్మ వికర్మ అది తెలుసుకోవాలని చెప్పాడు. వికర్మ. తేడా వికర్మ. జీ 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 అదే అండి, దానికి పూర్తిగా అన్వయం ఇక్కడ అదే దానికి సంబంధించింది ఇక్కడ అదే తాత్పర్యం. అస్తు అట్లా ఇప్పుడు మీకు అధ్యారోపణ చేసుకోవడానికి ఆలోచన విధానం మీకు వస్తుందన్నమాట ఈ సమాస ప్రకారం వల్ల. అట్లా మనం పూర్తి విషయం వచ్చిందంటే అప్పుడు అన్ని ఈ వ్యాకరణం అంటే ఒక మూలన ఒక ప్రకారం చదువుకొని మనకు అర్థం వ్యాకరణ అర్థం కానీ ఈ వ్యాకరణం సంపూర్ణంగా చదివినప్పుడే దీని ఒక ఉపయోగిత అప్పుడే అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు అంత ఏదో ఇప్పుడన్నీ మనం ఏదో ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు రాళ్ళు సిమెంట్ అన్ని మనం సంగ్రహించుకున్నట్టు అని పెట్టుకునేమాట, దాన్ని ఇంకా తయారు చేయలేదు. ఇప్పుడు సంగ్రహించుకుని అన్ని వచ్చిన తర్వాత మనం ఒక భవనం తయారైన తర్వాత దాని ఒక ఉపయోగిత మనకు తెలుస్తున్నామాట. ఇప్పుడు అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి అట్లాగా అనిపిస్తున్నామాట. నిదానంగా ఇవన్నీ గ్రంథం సమాప్తి అయ్యే కొద్దీ మనకు అన్ని ఆటోమేటిక్ గా వ్యవస్థితంగా కనిపిస్తాను. ఓ ఇది దీని ఉపయోగం ఇక్కడే వచ్చిందా, దీని ఉపయోగం ఇలాగ వచ్చిందా అని చెప్పి ఇప్పుడు ఈయన ప్రత్యక్షం చెప్పారు సోమనాథ్ గారు, కర్మ వికర్మ అకర్మ అని చెప్పి. అట్లాగా మనకు అధ్యారోపణ చేసుకోవచ్చు, దీనికి అర్థం ఈ రకంగా తీసుకోవాలని చెప్పి. అప్పుడు మనకే మన బుద్ధి అన్వయం చేసుకుంటున్నామట. మనం చెప్పాల్సిన బుద్ధి ఆ రకంగా ప్రకారం అవుతుంది ఆ టైంకి వచ్చేసరికి. బుద్ధి ఎందుకంటే వాస్తవం బుద్ధికి ప్రత్యుత్పన్నం అది చాలా విశాలంగా ఉంటుంది. మనకు పని చేసే కొద్దీ నైపుణ్యం వస్తుందన్నమాట. నువ్వు అలా కంటిన్యూ వదిలిపెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాంట్లో నైపుణ్యం వచ్చేస్తుంది. ఏదైనా కానీ ప్రతి వ్యక్తికి మనం చూస్తుంటాం, ఏ పైన కావచ్చు, ఒక పనిలో లీనమైనప్పుడు దాంట్లో నైపుణ్యత, దాంట్లో 4 రకాలుగా ఎన్ని రకాలుగా మనం ఏ రకంగా చేసుకోవాల్సింది దాంట్లో ప్రావీణ్యాన్ని అత్యంత కుశాగ్రతాపూర్వకంగా పటుత్వపూర్వకంగా నైపుణ్యత దక్షతను చూపించవచ్చు మనం. అటువంటి బుద్ధికి వికాసం. ఎందుకంటే మన బుద్ధికి కేవలం 5% ఉపయోగిస్తున్నాం, మిగిలిన 95% అట్లే ఖాళీకి పడి ఉందని. బుద్ధికి పదును పెట్టలేము మనం అసలు. మనం నిజంగా ఉపయోగించుకుంటే అది యోగిలోకి కొంత చూడగలుగుతుంది. ఆ బుద్ధిని పూర్తిగా సంగ్రహించి నువ్వు సమాజ ద్వారా ఏం చేసినావంటే ఎంత విశాలమైన బుద్ధి అంటే అసలు మనం దాని ఈ స్థూలేంద్రియాలు అసలు పనికిరావు. అంత లోపల అంత విశాలమైన శక్తి సామర్థ్యం ఈ జీవాత్మకు ఉందండి. ఏమంటే అది బాగా మనం ఆ శక్తి సామర్థ్యం లేకుండా అజ్ఞాన అంధకార విద్యలో మనం యుక్తమై ఉన్నాం కాబట్టి, అనాది వాసన సంస్కారాలు లిప్తమై ఉన్నాయి కాబట్టి మనకు దాన్ని చూడలేకుండా పోతున్నాం, ఆ బుద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నాం. జడత్వమే మనలో అందరిలో ఉంటుంది, ఏదో కొంచెమే ఉపయోగించుకుంటున్నాం. ఆ కొంచెం శాతంతో మన జీవనం గడిచిపోతుంది. అది మొత్తం ఉపయోగించుకుంటే ఈ విషయంలో ఐన్స్టీన్ అంటారు అన్నమాట. ఐన్స్టీన్ విషయం అందరూ వినే ఉంటారు. ఆయన ఎంత పెద్ద ఆవిష్కరణ చేసిన గురుత్వాకర్షణ గురించి ఆయన చేసినా కూడా లాస్ట్ చాలా బాధపడతాడు ఆయన. నేను దీనికోసం ఎంత ప్రయత్నం చేసిన జీవనం అంతా దీంట్లో అర్పించాను, కానీ నేను తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఇప్పుడు సముద్రానికి ఒక నీటి బిందుని తెలుసుకునేంత మాత్రం నాకేం తెలియదు. ఈ ప్రయత్నం అంతా ఇంత ప్రయత్నం ఆత్మ పరమాత్మ విషయం నేను తెలిసిందే ఈ పొద్దుకి మొత్తం ప్రాపణీయం వారి స్థితిని మొత్తం అనుభూతిని పొందేవాడిని, మొత్తం తెలుసుకునేవాడిని అని బాధపడతాడు లాస్ట్ లో. ఆయన జీవన చరిత్ర చూడండి, మీకు తెలుస్తుంది. ఎక్కడన్నా ఒక లేఖకుడు చాలా మంచిగా ఆయన గురించి రాసినమాట. నేను అసలు సముద్రంలో ఉన్నటువంటి ఒక బిందువు మనం ఎంతో గొప్పగా ఊహిస్తాం, మంచి వైజ్ఞానికుడు ఊపిస్తాం కదా. ఆయన అంటాడన్నమాట, నిజంగా తెలుసుకునే వ్యక్తి ఆయనకు తెలుసు నాకు ఏం తెలుసు అని చెప్పి. నాకు అసలు ఏమి తెలియదు, ఏమి కనిపెట్టలేదు. మీ దృష్టిలో అలా అనిపిస్తుంది, నేను ఏమి సాధించలేదు, నా జీవనం వ్యర్థం అయిపోయింది. ఇంకా నేను ఈ రకం చేసింటే ఇంకా బాగా ఎక్కువగా పనిచేసావు అని చెప్పి అలా స్థితి యథార్థంగా తెలుస్తుంది. నా స్థితిగతి, అతని యొక్క స్థితిగతి అంటే అప్పుడే అర్థమైందన్నమాట అతనికి అంతిమ సమయంలో. కాబట్టి అందుకే అంటాం, మన సమయంలో మనలో ఉండే యోగ్యతను మనం దాన్ని పరీక్షించుకోవాలి. అప్పుడే మనకు చాలా విషయాలు ఉంటాయి మనకు తెలియకుండానే. ప్రతి ఒక్కరికి విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఆ గుణం ఒకటి మనం క్యాచ్ చేయగలిగామంటే ఒక్కోసారి మన గుణం మనకే తెలుస్తుంది. మన నైపుణ్యం సంపాదిస్తున్నప్పుడు, దాంట్లో లీనమైనప్పుడు, ఏంటి ఇతరుల ద్వారా గురువుల ద్వారా సంకేతించబడుతున్నమాట. మనలో ఉండే గుణాలు మనకు కనిపించవు ఒక్కోసారి. నిజంగా కుశాగ్రత బుద్ధిని పూర్తి లీనమైపోయి దాంట్లో ఆత్మనిరీక్షణ పూర్వకంగా దాంట్లో ప్రయత్నం చేసాము కొన్ని ఖచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే గురువుల ద్వారా, గురువుల సంపర్కంలో, గురువుల సాన్నిధ్యంలో ఉన్నప్పుడు స్వాధ్యాయం ద్వారా అవన్నీ నీలో ఉండే సంస్కారాలు నీకు బయటపడతాయి. అంతవరకు మన దగ్గర నాలో ఏముంది నాకే తెలియదు, నాలో ఏమున్నాయి గుణాలు ఏమున్నాయి నాకే తెలియదు అన్నమాట. అందుకే ఒకసారి నేను ఈ గుణం ఉందా, నేను ఈ ఉంది అని చెప్పి మనం పక్కన వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు అన్నమాట. నువ్వు చేయగలుగుతావు, సాధించగలుగుతావు, మనం ప్రేరేపిస్తున్నాం. ఎందుకు? తనలో ఉండే సామర్థ్యం తనకు కనిపించడం లేదు కాబట్టి. ఇప్పుడు అర్జునులో ఆ శ్రీకృష్ణుడు ఎందుకు అంత ఆయన విశ్వరూపం చూపించాల్సిందే వచ్చింది? ముఖ్య కారకుడు ఆయన అర్జునుడు. అందుకే ఆయన యోగ్యత ఉంది, కనిపిస్తున్నామట. కానీ మోహమాయాన్ని నేను చేయలేను, నాకు అది కాదు, నాకు ఇవన్నీ బంధుబాధ అని చెప్పి ఏదో చూస్తున్నామట. ఇదే కాకుండా అన్ని విషయాల్లో కూడా ఆయన యోగ్యత సామర్థ్యం ఉంది అని చెప్పి ఆయన చూపించడం కోసం నువ్వు ఈ పనిలో లీనం కావాలని చెప్పి, నీ కర్తవ్య కర్మలు లీనం కావాలని చెప్పి ఆయన యొక్క ప్రదర్శనని చూపిస్తామట. అట్లా అన్ని విషయాల్లో కూడా మనం ఇలాగా
దాన్ని అవలోకనం చేస్తూ ఉంటేనే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మన గురించి మనం తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అండి. నిజంగా జీవితాన్ని ఎప్పుడు మళ్ళా వచ్చే జనం ఎలా ఉంటుంది చెప్పలేము. ఒక విషయం సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఈరోజు స్వాధ్యాయంలో మనకు ఎన్నో సంస్కారాలు ప్రబలంగా ఉంటే, మంచి కర్మలు చేసి ఉంటాం, మంచి ధార్మిక అనుష్ఠానాలు చేసి ఉంటాం. కానీ మనకు జన్మలో ఏదైనా మంచి కర్మలు చేస్తూ కూడా ఒక్కోసారి మనకు దుష్కర్మలు చేసేస్తామండి. తెలియకుండా అనుకోకుండా జరిగిపోతాయి. పుణ్యకర్మలు ఎక్కువ అయినప్పటికీ కూడా కొన్ని పాపకర్మలు చేసేస్తాం. ఆ పాపకర్మలకు ఫలితం అనేది భగవంతుడు అది మానవ శరీరంలో పెట్టలేదు. ఆ పాపకర్మలకు ఫలితం అనేది మానవ శరీరంలో లేదు. అది వేరే ఇతర యోనిలోనే ఉంది. అంటే పశు పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పంచభూతాలు ఏదైనా కావచ్చు. అది అక్కడ అనుభవించిన తర్వాత, ఆ భోగం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాం. అంటే మధ్యలో జన్మ పుణ్యకర్మాశయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది ఒకవేళ పాపకర్మాశయం నీకు అటువంటి పాపకర్మాశయం ఉంది, అది నీ మనిషి జన్మ ద్వారా అని భోగం అనుభవించలేవు. అది పశు పక్షి యోనిలో మాత్రమే అనుభవించగలుగుతావు. అటువంటిప్పుడు మనం ఆ మధ్యలో ఆ భోగం ఏదైతుందని అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాం అట. అంటే మధ్యలో 1-2 జన్మలు గ్యాప్ రావచ్చు. అందుకే మనకు నెక్స్ట్ జన్మ ఎందుకంటే కొంతమందికి పరికల్పన ప్రకారంగా నెక్స్ట్ ఇదే జన్మ వస్తుంది గ్యారంటీ ఉంది. నిజంగా మనం ఉత్తమ కర్మ చేస్తే ఖచ్చితంగా ఇదే జన్మ మనకు మానవ జన్మ కలుగుతుంది. ఏదో పాపకర్మ చేసింటే ఖచ్చితంగా నీకు పశు పక్షి యోనిలోకి వెళ్ళిపోతావు. సమస్త ఇప్పుడు ప్రపంచంలో భిన్న భిన్న ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణులకు వెళ్ళిపోతాం మనం చేసిన కర్మలను బట్టి. మళ్ళీ ఆ కర్మను అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ సంస్కారం పుణ్యకర్మాశం మన అట్లే ఉంది కాబట్టి మళ్ళీ ఆ కర్మాశయం అనుసారంగా ఆ భోగం అయిపోయిన తర్వాత 1 జన్మ కావచ్చు, 2 జన్మలు కావచ్చు, అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మలోకి వచ్చేస్తాం. అదే సంస్కారం తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. జన్మ కలగడానికి కారణం మన సంస్కారము. మన కర్మలను బట్టే మనకు జన్మ కలుగుతుంది. కాబట్టి మన కర్మలు అనేది ఉత్తమంగా ఉండాలి. మనలో కర్మలు ఏంటో మన సంస్కారం తెలుసుకుంటూ ఉండాలంటే ఆత్మనిరీక్షణ దానికి ముఖ్యమైన మార్గము. ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం ఏం చేశాను, సాయంత్రం మళ్ళా పడుకుంటే ఆత్మనిరీక్షణ చేస్తే అలవాటు వల్ల అవలోకనం చేసుకోవచ్చు. ఏం చేశాను సాయంత్రం పొడి కూర్చొని మళ్ళీ పొద్దున్న లేగానే చేయవలసిన కర్మలు ఏవైతున్నాయో వాటిని ఆత్మనిరీక్షణ తెలుసుకొని మనం ఆ పనులు ఏమైనా అనుకోండి జీవితం సుఖమయమవుతుంది, ఆనందమైపోతుంది. చేయవలసిన కర్మలను ఇదే జన్మలో చేసుకొని మనం ముందుకు వెళ్తాం, ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి జీవనం ఎంతో అమూల్యమైంది. కర్మఫల సిద్ధాంతం తెలుసుకుంటే నీకు నిజంగా వనకడ పుడుతుందని నిజం చెప్తున్నాను. అటువంటి స్థితి కలుగుతుంది. నీకు కర్మఫల సిద్ధాంతం తెలియదు కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. చాలా మంది ధార్మికంగా ఉంటున్నాం అన్నమాట. నిజం మనం చేసే కర్మలు ఉత్తమమైందా, ధార్మికమైందా, అధార్మికమైందా చూస్తే ఇక్కడ మనకు మనుషుల్లో ఏమైనా కొంచెం స్వార్థ బుద్ధి వల్ల లేదంటే తెలియకపోవడం వల్ల ఏమైనా కొంచెం అలా ఇలా చేయొచ్చు. కానీ పరమాత్మని వ్యవస్థ కర్మఫల సిద్ధాంతం ప్రకారంగా పూర్తి న్యాయ వ్యవస్థ ఉంటున్నాడు. క్షమాపణ అంటూ ఉండాలి. అక్కడ చేసిన కర్మ మనమే అనుభవించాలి. ఖచ్చితంగా దానికి దానికి ఆ కర్మకు శిక్షణ దండని ఇవ్వడమే దానికి క్షమాపణ అన్నమాట. లేకపోతే ఆ కర్మ అలా చేసుకుంటూ పోతుంది. కాబట్టి అది మళ్ళీ పాపాలు నశిస్తాయి, దుఃఖాలు నశిస్తాయి. ఎందుకు చెప్తారంటే తాత్పర్యం ఏంటంటే నువ్వు ఈ పాపం చేశావు, ఇప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చితంగా దీనికి ఎక్కువ 2 3 పుణ్యకర్మ చేసావు అనుకోండి, ఈ పాప కర్మాశ నీకు అంత ప్రభావం చూపించదు. అల్పకాలంలో నష్టమైపోతుంది, తక్కువ సమయం నష్టమైపోతుంది. నేను పాపం చేశాక పాపం మీద పాపం చేసుకుంటూ పోతే అవుతుంది, మహాపాపంలోకి వెళ్ళిపోతాం, మహా నరకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. పాపం చేయడం తప్పు చేయడం అది పెద్ద తప్పు కాదు, కానీ తప్పుని తెలుసుకొని దాన్ని నివారించుకోవడం అది గొప్ప విషయం అన్నమాట. ప్రాయశ్చిత్తాన్ని తీసుకొని దాన్ని సరిదిద్దుకోవడం గొప్ప విషయం. కాబట్టి కర్మఫల సిద్ధాంతం చాలా భయంకరంగా ఉంటుంది. మనం చేసే కర్మలు ఎలా ఉంటాయి. అందుకే మనుస్మృతి ఒకసారి చూడండి, ఖచ్చితంగా దాంట్లో అన్ని వివరంగా ఇచ్చారు, సూక్ష్మంగా ఇచ్చారు. అటువంటి స్థూలంగా మనం తెలుసుకోవాలంటే మన సత్యార్థ ప్రకాశం చెప్పాను. ఆ సత్యార్థ ప్రకారం చదువుతున్నా ఏ కర్మలకు ఎటువంటి దండ వ్యవస్థ ఉంటుంది నీకు దీంట్లో ఉంటుంది. షష్ఠ సముల్లాసం 6వ సముల్లాసంలో రాజనీతి వ్యవస్థ, ఒక రాజా ఒక తప్పు చేసిన వాడికి ఎటువంటి శిక్ష దండించాలి, ఎటువంటి కర్మకు ఎటువంటి శిక్ష దండించాలి, స్థూల కర్మలు ఏవైతే చేస్తామో ఆ స్థూల కర్మలకు శిక్ష విధం ఏ విధంగా ఉంటుంది పరమాత్మ న్యాయ వ్యవస్థ ప్రకారంగా, రాజు యొక్క న్యాయ వ్యవస్థ ప్రకారంగా. రాజు ఇస్తే దానికి సరైన సమానమైనటువంటి శిక్షణ ఇచ్చాడా, దండన ఇచ్చాడా, ఓకే. లేదంటే పరమాత్మ వ్యవస్థ ప్రకారంగా అది ఖచ్చితంగా మనం అనుభవించాలి. వస్తు అండి. సో ఈ రకంగా మనం ఇది సందర్భాన్ని బట్టి ఇక్కడ వచ్చాము, విషయాంతంలోకి వచ్చాము. ప్రకృతి వంశరామ ఇది పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ అది మనం చూద్దామండి. అదొకటి ఉదాహరణ రాసుకోండి. ఏం చెప్పాను, పీతం విపీతం = పీత విపీతం. కొంచెం తాగాడు, కొంచెం కింద పోసాడు, చెడగొట్టాడు, ఏదైనా కావచ్చు. పీతం ప్లస్ విపీతం పీత విపీతం, పీత విపీతం. మహోదయ అది గతం. ఓ ప్రశ్న అడుగుతున్నాండి. మీరు భయంకరమైన కర్మ అని చెప్పారు.
అంత ఒక్క నిమిషం అండి. భయంకరమైన ఇది రెండు కర్మ ఉదాహరణ అని అయిపోయి చెప్పారు. మాట్లాడండి. రామకృష్ణ గారు ఇది ఒక్క అయిపోతే ఇది అయిపోతుంది. అలాగేనండి రాసుకో. మహోదయ, అలాగే. పీతం ప్లస్ విపీతం, పీత విపీతం. అదేవిధంగా గతం ప్లస్ ప్రత్యాగతం, మీనింగ్ చెప్తారు గురుగారు. పీతం ప్లస్ విపీతం ఇజ్ ఈక్వల్ టు పీత విపీతం. తాకు పీత దీర్ఘం లేదు విపీతం. కదండి. పీత హ్రస్వం అండి. పీత పీత విపీతం, విపీతం. అర్థం గురుగారు, జీ అర్థం చెప్తారు గురుగారు. అదే కొంచెం పీతం అంటే తాగటం. కొంచెం తాగాడు, కొంచెం పారబోసాడు, అంతేనండి. పారబోసాడు, కింద పోసి దాన్ని చెడగొట్టాడు. చెడగొట్టాను కింద పోయేది, కానీ దానికి ఏదో వేరే పదార్థాలు వేసి అంటే మొత్తం చెడగొట్టేస్తామండి. దాని యొక్క పేయ పదార్థాల యొక్క రంగే మార్చేస్తాం. కొంచెం చెడగొట్టాడు. అది గతం ప్లస్ ప్రత్యాగతం, గతం ప్లస్ ప్రత్యాగతం. వెళ్ళాడు వచ్చాడు, గతం పునః ప్రత్యాగతం. వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు వచ్చాడు. గతం ప్లస్ ప్రత్యాగతం ఇజ్ ఈక్వల్ టు గత ప్రత్యాగతం, గత ప్రత్యాగతం. వెళ్ళాడు వచ్చాడు అండి. వచ్చాడు, వెళ్ళాడు వచ్చాడు. ఇవే శబ్దాలు మొత్తం వచ్చాయి మనకు. కృత భుక్త క్రయ, క్రయ శబ్దం అవుతుంది. క్రయ ప్లస్ క్రయిక, క్రయ ప్లస్ క్రయిక, క్రయిక దీర్ఘం. క్రయిక అంటే కొన్నాడు అమ్మాడు అని అర్థం. అప్పుడు క్రయిక అని వస్తుందండి. క్రయిక, యాకు దీర్ఘం వస్తుందండి. యా దీర్ఘం వస్తుంది. క్రయిక వస్తుంది. లాస్ట్ ఉదాహరణ మానం ప్లస్ ఉన్మానం, మానం ప్లస్ ఉన్మానిక రాయండి. మానం ప్లస్ ఉన్మానిక, ఉన్మానిక. మానం ప్లస్ ఉన్మానిక, మానోన్మానిక, మానోన్మానిక. దీనికి అర్థం ఏంటండి? మానం అంటే కొలవటం, ఉన్మానిక అంటే ఎత్తటం, కొలవటం ఎత్తటం. మానం ప్లస్ ఉన్మానిక ఇజ్ ఈక్వల్ టు మానోన్మానిక, మానోన్మానిక. మహోదయ, ఇది నెగిటివ్ మీనింగ్ లో వస్తాయండి? అంటే కొలవటం ఎత్తడం. ఇప్పుడు కొలిసాము దాన్ని ఇప్పుడు ధాన్యం కొలుస్తాం మళ్ళీ ఎత్తుకొని వెళ్తుంటాం. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, నెగిటివ్ అని కాదు కదా. అంటే చేసి చేశాడు కానీ ప్రయోజనం లేదంటే శబ్దానికి ఒక శబ్దాన్ని చూసి మనం దీనికి అర్థం ఇదని చెప్పి నిశ్చయించమండి. వ్యాకరణం ఇప్పుడు శబ్దాలకు అర్థం చెప్పడం లేదు. శబ్దం ఎలా తయారైంది, ఏ శబ్దాలు కలిస్తే ఎటువంటి అర్థం వస్తుంది అంతవరకు ఆలోచిస్తాం. వాక్యార్థం చెప్పడం లేదు మనం ఇక్కడ. శబ్దార్థం కూడా చెప్పడం లేదు. ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ శబ్దానికి అర్థం భిన్న భిన్నంగా ఉన్నాయన్నమాట. అది ప్రయోగం ద్వారా మనకు అప్పుడు యథార్థం తెలుసుకుంటామట. అంటే ఇప్పుడు వ్యాకరణం శబ్దాలు మాత్రం వ్యాఖ్యానిస్తుంది. కాదండి మహోదయ, కొన్నాడు అమ్మాడు కానీ ప్రయోజనం లేదు అన్నట్లుగానా? అందుకే ప్రయోగాన్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు క్రయ కొన్నాడు, క్రయిక మళ్ళా కొనబడింది ఏదైతే ఉందో, అమ్మబడింది ఏదైతే ఉందో అది, దాని అర్థం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా అయినా తీసుకోవాలి. ఏ సందర్భంలో వినియోగించుకోవాలి మన ఆ ప్రయోగాన్ని బట్టి తీసుకోవాలి చెప్పి అందుకే చెప్పేది. వస్తు మానం ప్లస్ ఉన్మానిక, మానోన్మానిక. ఓకే, ధాన్యాన్ని కొలిచి ఎత్తేవారంటే ధాన్యం కొలుస్తుంటే ఎత్తుంటాం, అలా చేస్తాం కదా. అలాగా అట్లా ప్రయోగాన్ని బట్టి మనం ఏ ప్రయోగంలో ఏ సందర్భంలో వస్తే ఆ ప్రయోగం వచ్చి ఆటోమేటిక్ తెలుస్తుంది. ప్రయోగాలు ఎన్నో ఉంటాయి. మనం ప్రయోగాన్ని బట్టి ఆలోచిస్తే
గురువుగారు ఆలోచిస్తే పాజిటివ్ గాను నెగిటివ్ గాను కూడా తీసుకోవచ్చు, రెండింటిని రెండుగాను తీసుకోవచ్చు. అదే ప్రయోగాన్ని బట్టి మనం రెండు తీసుకోవచ్చు అండి. అది ఏ సందర్భంలో ఉపయోగిస్తాం చూసుకోవాలి. మనం దీనికి ఇదే ఇప్పుడు ఇదే మిత్తం అని చెప్పలేమాట, ఇది నెగిటివ్ గా ఉందని చెప్పలేము. అది ఆ తీసుకోవచ్చు, పని జరిగింది జరగలేదు రెండు అవసరం లేదు దాని గురించి. తీసుకోవచ్చు అండి. ఇక్కడ కేవలం అందుకే మనం శబ్దం వల్ల ఆలోచిస్తున్నాము, అలా కూడా తీసుకోవచ్చు. మీకు ఆలోచనలు వస్తున్నాయంటే, ఇప్పుడు ఒక శబ్దం వచ్చిందంటే ఈ రకాల ఆలోచన వస్తున్నాయంటే దానికి అర్థం కూడా ఉంటున్నామండి ఖచ్చితంగా. కానీ ఆ అన్వయం చేసుకొని రావాలి, ఏ సందర్భంలో ఉపయోగించుకోవాలి. అదే ఇప్పుడు క్రయాక్రయిగా ఉందనుకోండి, చక్కగా కొన్నాడు, కొనడం కూడా అమ్మేశాడు అని కూడా వాడిని పొగుడుతూ చెప్పచ్చు, కొనేశాడు అమ్మేశాడు అని వాడిని నెగిటివ్ గా కూడా చెప్పచ్చు. రెండు వైపులుగా అని చెప్పచ్చు అండి, నిజమే. రెండు వైపులుగా చెప్పచ్చు. కొన్నాడు అమ్మాడు, లాభం వచ్చింది లాభం రాలేదు అన్నట్టు రెండును ఏదైనా అదే ఉన్నది. అందుకే ఇప్పుడు దీనికి మన పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అని చెప్పి చెప్పలేవాట, అది ప్రయోగాన్ని బట్టి అందుకే అదే విషయం చెప్తూ ఉంటాను. అస్తు ఈ రకంగా మనం ఇది చూసాము. నెక్స్ట్ 5వ బిందు 6వ బిందు ఉంది. 5, 6 బిందు రేపు అయిపోతుంది. దీంతో తత్పురుష సమాసం ప్రకరణం మనకి రేపు అయిపోతుంది. రేపు చూద్దాము. ఇంతకుముందు ద్వంద్వ సమాసం చెప్పుకున్నాము. ఇంకోటి బహువిధి సమాసం మనకి ఇది కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. ఆ ఒక్క చూద్దాం మనం. దాదాపు మనకు తత్పురుషలో ద్వంద్వ సమాసం పూర్తిగా వచ్చేసే ఒక బహువిధి సమాసం ఉంది. ఆ బహువిధి కూడా మనం మొదలు పెట్టుకున్నాం అంటే అది కూడా మనకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత మీకు అప్పుడు ప్రయోగాన్ని బట్టి చాలా అర్థమవుతుంది. ఓకే అండి, ఈ రకంగా మనం ఇవి చూసామండి. ఇంకా దీనికి పాఠానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా కూడా మనం మంత్రపాఠం అయిపోయినా చూద్దామండి. 4 లక్షలు కాదు, మంత్రపాఠం అయిపోయిన తర్వాత మీరు చర్చిద్దామని. ఈ పాఠానికి ఉదాహరణ సంబంధించిన మీకు ప్రశ్న అయితే చెప్పండి. ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్న అయితే నెక్స్ట్ అండి, ఒక నిమిషం. మంత్రపాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ గురుగారు వార్తికం చెప్పరా? వార్తికం. ధన్యవాదాలు. కృతాపకృతాదీనాం ఉపసంఖ్యానం, కృతాపకృతాదీనాం ఉపసంఖ్యానం. అది సూత్రం కదయ్యా, వార్తికం కావాలి. వార్తికం అండి ఇది. కృతాపకృతాదీనాం ఉపసంఖ్యానం అనేది వార్తికం. అపకృతాదీనాం ఉపసంఖ్యానం. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి ఎవరన్నా. జీ నాగలక్ష్మి గారు ఏది మీకు అది అర్ధమాత్ర లాఘవేన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాః. అర్ధమాత్ర లాఘవేన, అర్ధమాత్ర లాఘవం తగ్గించగలిగారంటేనా పుత్రుడు పుడితే ఏ సంతోషం అయితే కలుగుతుందో అటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తపరిచే వాళ్ళంట. పుత్రోత్సవం, ఉత్సవం ఈ విధంగా చేసుకుని అలా ఉత్సవం చేసుకునే వాళ్ళంట. ఓ అర్ధమాత్ర తగ్గించగలిగా మనము, ఒక మాత్ర కాలం పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాః, వైయాకరణులు. కాబట్టి సైంటిఫిక్ ఒక్కటి కూడా సూత్రం దాంట్లో వైయాకరణ బహుశా చెప్పాడు. ఒక వ్యక్తి ఉండే కదా, చాలా మంది వైయాకరణ మొత్తం. సూత్రకారులు ఒక సూత్రంలో ఒక చిన్న అక్షరం తగ్గించగలిగిన అలాగే చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. గురుగారు మళ్ళీ ఒకసారి చెప్తారు గురుగారు. అర్ధమాత్ర లాఘవేణ. అర్ధమాత్ర, మాత్ర అంటే ఏమిటి? ఒక రెప్ప కొడితేటువంటి ఎంతైతే కాలం కొడితే ఆ మాత్ర కాలం. అర్ధమాత్ర లాఘవేణ పుత్రోత్సవం, పుత్ర ప్లస్ ఉత్సవం గుణసంధి చేస్తే పుత్రోత్సవం అయిపోతుంది. పుత్ర ఉత్సవం ప్లస్ పుత్రోత్సవం, పుత్ర ప్లస్ ఉత్సవం ఈజ్ ఈక్వల్ టు పుత్రోత్సవం.
సంధి చేసి చెప్పాను. పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాః. అస్తు, ఇది అండి. ఓకే, గురువు గారు ఒకసారి ఇది పీతం ప్లస్ అపీతం పీతం అంటే ఒకసారి ఏం ఇది అదే రాసుకో- అండి. పీతం ప్లస్ అపీతం పీతం. తాగాడు, కొంత తాగలేదు, చెడగొట్టాడు. ఆహా, తాగాడు. ఓకే, పీతం తాగాడు, జలం పీతం, అధహాపి పాతితం, కింద కూడా పారిపోతాడు మళ్ళీ. అట్లా ఏదైనా కావచ్చు. దుగ్ధం పీతం అపీతం విపీతం అనేది కింద పడగొట్టాడు, పారిపోసాడు, వేస్ట్ చేశాడు, ఏదైనా కానీ. ఓకే అండి, అస్తు. ఓకే. అడగొచ్చు మీ రామకృష్ణ మీరు ఏదో ప్రశ్న అడగలేదు కదా, కర్మఫల సిద్ధాంతి, ఇది రేపు చర్చించాలండి. మీరు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా అడగండి రేపు. ఓకేనా? రేపటి వరకు ఉండదు మహోదయ, అది వెళ్ళిపోతుంది. పర్వాలేదులేండి. నమస్కారం. మీ ప్రశ్న చెప్పండి, అట్లా వెళ్ళిపోతాం. ప్రశ్న చెప్పి రేపు చర్చిద్దాం. మీరు అడిగిన ప్రశ్న స్టార్టింగ్ లో చూద్దాం. మనం కర్మ గురించి మాట్లాడుకుంటున్నామే కానీ కర్మ విపాకం గురించి మాట్లాడుకోవడం లేదు. ఇంకొకటి ఉపమాన పూర్వపద కర్మదాయ ప్రథమంగా ఉంది కదా గురుగారు. ఏంటండి? ఏమండి మహోదయ, మనం కర్మ గురించి అనుకుంటున్నామే కానీ కర్మ తప్పించుకునే మార్గం గురించి ఆలోచించడం లేదేమో అనిపించింది, అందుకని అడిగానండి. ఏమనుకోండి, కర్మల గురించి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం నాటకం చేస్తున్నాం. మనం చూడండి మహోదయ, మనకి ఇష్టాలు, మనకు కోరికలు ఉన్నాయి. తెలియకపోవడానికి చాలా జరుగుతాయి. సత్యాసత్యం తెలియదా మనకు? లేదండి, మనకు తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియక కొన్ని జరుగుతాయి. తెలియని వాటి గురించి నేను కాకపోతే చెప్పాను. మన సంస్కారాలు ప్రబలంగా ఉండటం వల్ల. చెప్పండి, ఒక్కటే సూత్రం చెప్తుంటే మాటికి నువ్వు ఏ పని చేసేటప్పుడైతే మనసులో భయము, శంక, లజ్జ కలుగుతాయో అది ధర్మం అని, అది అధర్మం అనేది, పాపం అనేది, అది అన్యాయం అని తెలియదా? ప్రతి ఒక్కరు తెలుసు, చదువుకోవాల్సిన అవసరం లేదు. సామాన్య వ్యక్తికి కూడా కలుగుతుందండి ఈ లక్షణాలు. భయము, శంక, లజ్జ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదే నువ్వు ఏ పని చేసేటప్పుడైతే మనసులో సంతోషం, ఆనందం కలుగుతాయో ఉత్తమమైన పని, ధార్మికమైన, సత్యమైన పని అని చెప్పి దాన్ని సంతోషంగా చేసుకుంటూ అందరికి ముందు చేస్తాను. నిర్భయత ఉంటుందన్నమాట, భయం ఉండదు అక్కడ, నిర్భయత్వం ఉంటుందన్నమాట. ఈ రెండు లక్షణాలు గుర్తుపెట్టుకుంటే మనకు ప్రతి ఒక్కరికి తెలుసండి. కాకపోతే మన సంస్కార ప్రాబల్యం వలన దానికి లోన్ అయిపోతుంటాం, దానికి తల వంచుకుంటూ పోతుంటాం, అంతేం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసండి. చెప్పండి, ఎవరికి తెలుసు మనకు? ఇప్పుడు సరే వదిలేసేయండి. ఇప్పుడు ఎన్నైతే మనకు తెలుసు, నాలుగు ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఈ కర్మ ఉంది, ఈ కర్మ తీసేయాలి, ఈ కర్మ గ్రహించబడింది, ఈ కర్మ వదిలేయబడింది, తెలిసినాక ఎన్ని వదిలేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు మన వర్తమాన జీవితంలో ఏదైతే ఉన్నాయో. లేదని కాదండి మహోదయ, దానికి పశ్చాత్తాపం ఉంది. తెలుసుకున్న తర్వాత అయినా పశ్చాత్తాపం పడాలి. దాని నుంచి బయటపడడానికి కనీసం దానిని రిపీట్ చేయకూడదు. ఆ భావం మనం మాట్లాడుకోకపోతే ఎలా అవుతుందండి మహోదయ? అంటే దానికి మనకు శాస్త్రం ప్రకారం చెప్పుకుంటున్నాం కదండి. అంతేకాదండి మహోదయ, ఇంకోటి కూడా ఉంది. మనము చేస్తున్నాం అనుకుంటున్నాం, నిజంగా మనం చేస్తున్నామా, అది జరుగుతున్నాయా, అది కూడా ఆలోచించాలి కదండి మహోదయ. మనమే చేస్తున్నా, ఎవరు జరపడం లేదు. లేదండి మహోదయ, అంత సులభమేం కాదు, అంత సులభమేం కాదు. మనం అనుకున్నంత నిజంగా మనం చేస్తున్నాం మహోదయ. చేయడం లేదా? లేదండి, ఆలోచించి చూడండి, జరగడం లేదా? నేను కొట్లాడుతున్నాను అనుకోవద్దండి మహోదయ, వాదించడం లేదు. సంకల్పంలో చదువుకుంటారా, లేదంటే ప్రేరేపించి చదువుకుంటారా? ఇప్పుడు మహోదయ, మనకు తెలిసి చేసేటివి కొన్ని, తెలియక జరిగేటివి కొన్ని జరుగుతాయి మహోదయ. తెలియక చేసేది ఏంటంటే మనం అక్కడ ఆ విషయం ఇట్లా మనం అనవధానత ప్రకారంగా తెలియకుండా జరిగిపోతుంటాయి. అది ఆవేశం జరిగిపోతుంటాయి. మనం ఏం చేసినా కర్మలు మనమే చేస్తాం, తెలియకుండా చేసి జరిగిపోతున్నాయి అంటే అక్కడ కారణం మనమే. ఏది మనకు తెలియకుండా జరగదు, ఏం జరిగినా. కాకపోతే కాలాంతరంలో పరిణామాన్ని ఆలోచించకుండా తాత్కాలికం చేస్తాం. ఏది కొన్ని కర్మలకు వెనకబడే ఫలితం కనిపించదు. అందుకే మనం తెలియక చేస్తున్నాం. ఆ కర్మ మనమే చేసాం, ఎవరు చేయలేదు. కాదు వెంటనే కొన్ని ఫలితాన్ని ఇవ్వదు అనమాట. కొన్ని కర్మలు అలా ఉంటాయి, వెంటనే సద్య పరిపాక పచ్చిత అని చెప్పి మనం భాషను చెప్పుకున్నాం, యోగదర్శనం చెప్పినాం. కొన్ని కర్మలు అలా ఉంటే వెంటనే దాని ఫలితం వెనకబడే కనిపిస్తుంది. కొన్ని కర్మలు అలా ఉంటాయి, కొన్ని కాలాంతరంలో కనిపిస్తాయి. కొన్ని కర్మలు అలా ఉంటాయి, అది జన్మ తర్వాత కనిపిస్తాయి అన్నమాట. అందుకే మనం అలాగా వెళ్ళిపోతున్నాం అండి. మీరు చెప్పింది కరెక్ట్ అండి. దానికి ఉదాహరణము భరతుడు తను రక్షించింది జింకను, కానీ ఆ జింకను ఆలోచిస్తూ జింకలాగా మారిపోవాల్సి వచ్చింది. కానీ ఇంకో జన్మలో ఆయన పూర్తిగా పుణ్యాత్ముడైపోయి జడభరతుడిగా పూర్తిగా ముక్తి పొందుతాడు.
అది కూడా ఆలోచించాలండి మహోదయ. అది దీన్ని ఆయన దీన్ని బట్టి ఏం కావాలని చెప్ చేశాడా? దీన్ని బట్టి ఇదైతే మీరేం చెప్ప ఓకే ఆ లేడీని ఆయన ఏమైనా తీసుకొచ్చి పెట్టుకున్నాడా? అది జరిగింది. ఆ జరగడం అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి కదండి మహోదయ. భరతుని దృష్టాంతం మీరు చెప్తున్నారు. భరతుడి దృష్టాంతం చాలా క్లియర్ గా చెప్తుంది. ప్రకారం మీరు దీన్ని బట్టి ఏం చెప్పబోతున్నారు, ఏది ప్రతిపాదించబోతున్నారు, మీ లక్ష్యం ఏంటి, మీ నా లక్ష్యం ప్రతిజ్ఞా ఒకటే వాక్యం చెప్తున్నానండి ఏంటి? మహోదయ. మీ ప్రతిజ్ఞా వాక్యం ఏంటి? ఆయన చేసినది తెలియకుండా పడ్డాడు. పాపం ఎక్కడి నుంచి వచ్చింది, కర్మ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేము, కానీ ఆ విధంగా జరగడం జరిగింది. ఆ జరిగిన దాని వల్ల ఆయన అనుభవించాడు. జన్మ అనుభవించడం అనేది ఏదో జరిగింది అనొద్దండి, మనలో కార్యం జరిగింది అంతే. నిమిత్తం మనము కారణమవుతాం. మనకు తెలియకుండా మనం నిమిత్తం కాకుండా ఏ కర్మ జరగదు. ఒకటి గుర్తుపెట్టు, కర్మ జరిగిందంటే మన కర్మ మనకే వస్తుంది కాబట్టి వేరే వలసిన కర్మకు మనకు ఉండదు. అది నువ్వు అలాంటి నీకు క్షణికవాది సిద్ధాంతం అవుతుంది. ఎవరు చేస్తే కర్మ మనం అనుభవిస్తున్నాం అంటే ఎట్లా అవుతుంది? క్షణికవాది కాదండి మహోదయ, క్షణికవాది అట్లా ఉంటుంది. మీరు చెప్పే ఎట్లా ఉందంటే అది తెలియకుండా జరిగిపోతుంది. అలా ఎలా జరిగిందంటే ఏం చేశాడండి మహోదయ ఆయన? మాయ అండి. ఏదో కర్మ చేస్తున్నాం అంటే మోహము మాయ అంధకారంలో ఉన్నప్పుడు కొన్ని కర్మలు జరిగిపోతుంటాయి, అకర్మలు జరిగిపోతుంటాయి అన్నమాట. అది చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటాం అన్నమాట. కొంచెం సూక్ష్మంగా గమనించినప్పుడు కర్మలకు ప్రతిదీ కారణం మనమే, ప్రతి కర్మకు కారణం మనమే, మూలంలో మనమే ఉంటాం ఖచ్చితంగా. మన ఇచ్ఛాశక్తి ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. మనం చేస్తున్నాం అనేదే పొరపాటు పడుతున్నాం మహోదయ. అది జరుగుతున్నది. మరి ఎవరు చేస్తున్నారండి మహోదయ? ఏంటి మహోదయ, గాలిని మనం ఏమన్నా నడుపుతున్నామా? నడిపేవాడు వేరే ఉన్నాడు. నీరు పొంగి వస్తుంది, నీరు పొంగించింది మనమా? కర్మ గురించి మాట్లాడ గాలి కర్మేనండి, అది కూడా కర్మే. అది పరమాత్మ సృష్టిలో ఉన్నటువంటి ఒక్క నిమిషం అండి మహోదయ. దేహమే మనం అనుకునేసి చేసేస్తున్నాను అనుకోవడంలో కూడా చాలా పొరపాటు అవుతుంది మహోదయ. లేకపోతే అక్కడి నుంచి దాని నుంచి ముక్తి లేదు. నేను ఎవరు అని స్వస్వరూపంతో తెలుసుకున్న జ్ఞానంతో చేయగలిగితే కనుక అక్కడి నుంచి అవి ఏవి అతనికి అంటవు అనేది కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది మహోదయ. ఓకే అండి, సంతోషం అండి. అదే కొంచెం మనకి ఇంకా స్వాధ్యాయం ద్వారా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కరెక్టే, అవి మనం నిదానంగా అర్థమవుతుంటే మనం ఇప్పుడు అంతా అదే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. తెలుసుకొని ఒక రోజు మనం ఆ కర్మను తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఉందండి విషయం చాలా ఉన్నాయి. మనం ఏమనుకోకండి, ఈ విధంగా దాంట్లో ఏమనుకునేదే ఉందండి. మనలో ఉండే యథార్థ జ్ఞానం మనం సంపాదించుకోవాలి, దానికోసం ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి అందరం ఒక స్థితి వచ్చేసి మాట్లాడుకోవాలండి మహోదయ. దాని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇదే మాట్లాడుకోవడం ఏదైనా చేస్తూ ఉంటే నిదానంగా మనకు విషయం ప్రతిపాదిస్తుంది. ఆలోచించేది కరెక్టా కాదా, విధి విధానం కరెక్టా కాదా అనేది ఇబ్బంది జరగదు. నిదానంగా మనం అట్లా విషయం వచ్చినప్పుడు అడుగుతూ ఉండండి. ఏదో మనం తెలుస్తూ ఉంటుంది. మనం ప్రశ్న ఏదని కాదు, చేయడం అలవాటు కాదు, చేస్తుంటే ఆలోచన పద్ధతి మనం మారుతూ ఉంటుంది. ఇబ్బంది లేదు. ఓకేనా, చర్చిద్దామని చాలా విషయం. అందుకే మనకు ఇప్పుడు చర్చకు చర్చించాలంటే ఏదైనా ఒక ప్రతిజ్ఞ ఉండాలి. నేను ఈ విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను, నా ప్రతిజ్ఞ ఇది, ఈ ప్రతిజ్ఞ ప్రకారం ఇది దృష్టాంతము కాబట్టి దీని ప్రకారం ఈ రకంగా ఉంది కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. అప్పుడు మనం ఏదైనా ఒక చర్చకు ఒక అంతు ఉంటుంది అన్నమాట. లేకపోతే నేను కూడా మాట్లాడుతుంటాం, దీంట్లో ఎన్నో విషయాలు మీరు కూడా ఉంటారు, మీరు కూడా మాట్లాడుతుంటారు. మాటకు సమాధానం మాట అనేది జరుగుతూ ఉంటుంది, ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక ఎండింగ్ అంటూ ఉండదు అన్న. కాబట్టి ఒక విషయం మీద నిలబడి నా ప్రతిజ్ఞది, ఈ ప్రతిజ్ఞని ఇది హేతువు, ఇది దృష్టాంతము, ఇది ఉదాహరణ, దీన్ని ఈ రకంగా దాన్ని సమన్వయం చేస్తున్నాను అంటే ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, నిగమనం, ఉపనయనం అని చెప్పి మన న్యాయశాస్త్రం ఉంది. ఒక విషయాన్ని ఇది యథార్థమా కాదా అంటే 5 కసౌటీలు ఉన్నాయి. 5 కసౌటీ అంటే దాని ముందు నీ ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్తున్నాం. ఈశ్వరుడు ఉన్నాడు, అంటే ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. ఏ రకంగా అంటే వాయువు అన్ని చోట్ల ఉంది, గాలి అన్ని చోట్ల ఉంది. ఆ రకంగా ఆ హేతు చూపించాలి. ఏ విధంగా అయితే గాలి అన్ని చోట్ల వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఆ రకంగా మనం హేతు, దృష్టాంతం అట్లా మనం తీసుకొచ్చి ఇది ప్రతిజ్ఞ. అప్పుడు దానికి ప్రతిపక్షంగా ఇది కాదు అంటే దానికి ఏదైనా విపరీతంగా కావచ్చు, దానికి అనుకూలంగా కావచ్చు, ఏదైనా మనం మాట్లాడవచ్చు అన్నమాట. అట్లా మనం ఒక ప్రతిజ్ఞను తీసుకొని మనం ఒకటి చర్చకు వస్తామన్నమాట. లేకపోతేనే మనం చర్చ అనేది అంటూ ఉండదు అన్నమాట. అది చేస్తూ ఉండాలి, దానికి అన్ని వస్తాయండి. అట్లా మనకు ఇదేని కాదు, విషయం గురించి చెప్తున్నారు. ఇట్లా మనం
అట్లా మీకు న్యాయదర్శనంలో వస్తున్నటువంటి ఆలోచనలు ఎట్లా మనం ఏది మాట్లాడుతున్నాం, వాదన చేస్తున్నామా, వితండ చేస్తున్నామా, లేదా జాతీయ స్థితిలో ఉన్నామా, ఒక్కోసారి మనం మాట్లాడుతుంటాం అది అది ఏ దానికి సంబంధించిందా కూడా ఒక్కోసారి మన ప్రసంగాన్ని తారుమారు చేస్తుంటాం అట. అది పూర్వపక్షి యొక్క సిద్ధాంతం, పూర్వపక్షి అతను ఏదో విధంగా మాయలో పడేయడం అట. అట్లా విషయం నాకు ఖండించబడుతుందని దాన్ని ఏదో రకంగా పక్క తీసుకువెళ్ళాలి. అట్లా రకరకాల వ్యక్తులు ఉంటారన్నమాట. అది మీకు న్యాయదర్శనంలో మనం మొదలు పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అట్లా ఒక్క వ్యక్తి మాట్లాడే విధానం ఎన్ని రకాల మార్పులు చెందుతాయి, ఎన్ని రకాల చేంజెస్, భావాలు చేంజ్ అవుతుంటే మనకు దాన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. కాబట్టి మనం కొన్ని విషయాల్లో మనం సూక్ష్మంగా ఒక సిద్ధాంతం, ఒక ప్రతిజ్ఞ పెట్టుకొని మాట్లాడుకుంటే ఒక స్థితి వరకు మనం వెళ్ళొచ్చు. అస్తు అండి. అలాగే అండి మహోదయ్, ధన్యవాదాలు. ఓకే, నమస్తే అండి. నమో నమః.